చేశానండి, నచ్చాయి, నా కుటుంబానికి ఉపయోగపడ్డాయి. నాకు చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎందుకంటే ఈ వసుదైక కుటుంబంలో నాది కూడా ఒక బాధ్యత ఉంది. సమాజానికి మనం ఏదో చేసి వెళ్ళిపోవాలి తప్ప చూసి వెళ్ళిపోకూడదు అనిపించింది. ఐఎంసి మోటో కూడా అదేనండి. ఈరోజు ఎవరైతే ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారు, ఈరోజు చెప్పే ప్రతి విషయం, చూపించే ప్రతి అద్భుతం మీ లైఫ్ ని టర్న్ చేస్తుందండి. అలాంటి విషయాలు ఐఎంసిలో ప్రతిసారి మీకు ఎదురు పడుతూనే ఉంటాయండి. యూజ్ చేయమని చెప్తారండి, రెఫర్ చేయమని చెప్తారండి, అంతే, అంతమించి ఏం లేదు. డబ్బులు పెట్టండి, పెట్టించండి అనరండి. ఇది ఒకటే వాడండి, మీ ప్రపంచాలు మీ జీవితాలు మారిపోతాయని చెప్పరండి. అన్నిటికీ ఒకటే సమాధానం ఎప్పుడు ఉండదండి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన లైన్ బిజినెస్ అంటారు, మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మన ఇంటికి బట్టలు తీసుకొచ్చే వ్యక్తులు, గాజులు తీసుకొచ్చే వ్యక్తులు, ఇలా చాలా మంది ఉంటారండి. వీళ్ళు ఇదే చేసుకుంటారు కాబోలు అనుకునేవాడిని చిన్నప్పటి. కానీ నిర్ణయం తీసుకుంటే వయసు కానీ ఎడ్యుకేషన్ కానీ కాదండి, నిర్ణయాలు మాత్రమే గెలిపిస్తాయండి. ఆ డిసిప్లిన్ అలవాటు చేస్తాయి. అలాంటి ఒక వ్యక్తిని ఈ రోజు మేము ఇన్వైట్ చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఈరోజు పుట్టినరోజులు కానీ అలాగే పెళ్లి రోజులు కానీ జరుపుకున్నట్లయితే ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో మీ డీటెయిల్స్ చాట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ 6 గంటల లోపల అయితే బాగుంటుంది అన్నది మా ఆలోచన అండి. అందుకే బిఫోర్ సెషన్ మీకు టుమారో మీ టీం మెంబర్స్ ఎవరినైనా ఈ రకంగా మీరు ఈ వేదికలో ఇన్వైట్ చేయాలి, మాట్లాడించాలి అనుకుంటే కనుక, ఐ మీన్ వాళ్ళకి విషెస్ తెలియచేయాలి అనుకుంటే కనుక బిఫోర్ 6. సో వాళ్ళ ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో, సో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకుందామండి. సో విషెస్ చెప్దాం. నేను ఈరోజు షుగర్ అవే రస్ తీసుకుంటున్నానండి. షుగర్ అవే రస్ అద్భుతంగా ఉంటుందండి. ఇది చాలా మందికి డయాబెటిక్ పేషెంట్స్ కి రివర్సల్ అవుతుంది. సో మనలాంటి వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అంటే ముందే యూజ్ చేయొచ్చు. సో ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, సరైన నిర్ణయాలు తీసుకోవడానికే సమయం పెట్టారని పెద్దవాడు. కాబట్టి ఈరోజు నేను పిలిచే అద్భుతమైన గెస్ట్ ఆయన. 1 సెకండ్, మీలో ఎవరైనా ఇంకా టీం మెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటే కనుక యాడ్ చేయొచ్చు. ఆయన ఒక మంచి క్వాలిఫికేషన్ అండి, ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లైన్ బిజినెస్ లో వెళ్తూ ఉన్నప్పుడు అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి, తల్లిదండ్రులు నేర్పించిన పని నేర్చుకోవడానికి, బయట సొసైటీలో తనకంటే ఒక ముద్ర వేసుకోవడానికి ప్రతి వ్యాపారస్తులు కూడా సమయాన్ని పక్కన పెట్టండి, తన లైఫ్ స్టైల్ పక్కన పెట్టేసి ముందు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని. అలాగే ఆయన కూడా చేసి ఆరోగ్యాన్ని చిన్నగా, అంటే డస్ట్ ఎలర్జీతో కొంచెం సఫర్ అవుతూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో ఉన్నప్పుడు ఎక్కడ మెడిసిన్ వాడినా తగ్గని ఆ ఇబ్బంది ఐఎంసీలో తన స్నేహితుడు చెప్పడం వల్ల జస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేశారండి, తగ్గించుకున్నారు. ఆ హ్యాపీనెస్ చాలా మందికి షేర్ చేయాలి కదా, ఇదే కదా మన ఆలోచన. నేను బాగున్నట్టు నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి కదా అని నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఒక టాటా కార్ తీసుకున్నారండి, విదేశీ టూర్స్ వెళ్ళారు. సో కంపెనీలో ఒక కోర్ లీడర్ పొజిషన్ లో ఉన్నారు, కోర్ టీమ్ లో. అంతేకాదు ఎవ్రీ మంత్ 1,00,000 అండ్ అబోవ్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, తెలంగాణ, తమిళనాడు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో తనకంటూ అద్భుతమైన యూజర్స్ ని పెంచుకుంటూ, తల్లో నాలుకలా ఉంటూ, ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ఆ వ్యక్తే, డెమో అంటే ఆ వ్యక్తే అని చాలా మందికి మైండ్ లో రిజిస్టర్ చేయించుకున్న పేరు ఏదైనా ఉందంటే దట్ ఈస్ దుర్గా కిషోర్. సో అలాంటి అద్భుతమైన వ్యక్తిని ఈ రోజు మనం విర్చువల్ డయాస్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నాం. ద చైర్మన్ స్టార్ బివి దుర్గా కిషోర్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్, ద విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ రాబర్ట్ గారు, చాలా ఎక్స్ట్రాడినరీగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసి అందరికీ కూడా వెల్కమ్ ఫ్రెండ్స్. ఆగస్ట్ 9th, చూడండి డేట్ చూడండి, 9/9 ప్లస్ 2025, అది కూడా 9. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డేట్ కూడా కలిసి వచ్చింది. నెంబర్ 9 అన్నది సార్ చెప్తుంటారు, సెప్టెంబర్ మంత్ ఎక్స్ట్రాడినరీ మంత్. సెప్టెంబర్ మంత్ లో మిరాకిల్స్ చేయొచ్చు అన్న దానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని, అది ఈ రోజు నాకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఒకటేనండి, నా పేరు దుర్గా కిషోర్. సార్ చెప్పారు మరి క్లాత్ బిజినెస్. నేను ఈ ఐఎంసీ లో మెయిన్ గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ తోటే వచ్చానండి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే నాకు క్యూర్ అయినాయో అప్పుడు రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ బయట చాలా ఉన్నాయి.
ఇలా చూసుకుంటే మన ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం నేను సెల్ఫ్ గా ఎంజాయ్ చేసి రియలైజ్ అయిన తర్వాత నేను చెప్పడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఓకే. ఇలా చూసుకుంటే ఇక్కడ దీంట్లో నేను చాలా ప్రొడక్ట్స్ అయితే వాడడం జరిగింది. దాంట్లో మెయిన్ గా నాకు ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. ఇదే విషయాన్ని నేను నలుగురికి షేర్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఓకే. అయితే ఈ రోజు ఎవరైతే ఫస్ట్ టైం కొత్తగా నన్ను చూస్తున్నవారో, ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరేం మాట్లాడక్కర్లేదు, హ్యాండ్ రేజ్ చేయండి. సార్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ లాగిన్ అవ్వమన్నారని వచ్చాను సార్. నాకు ఈ బిజినెస్ గురించి కానీ ఈ ప్రోడక్ట్ గురించి కానీ నాకు అంత క్లారిటీ లేదు, ఏదో జరుగుతుంది అన్నారు, వచ్చాను మీటింగ్ కి అని అంటే కనుక ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఓకే అండి, మీకు అందరికీ కూడా నా గురించి అయితే ఐడియా ఉందని అనుకుంటున్నాను. అయితే నేను సెషన్ లోకి అయితే వెళ్దామండి. ఈ రోజు మనకి ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఒక జస్ట్ 20 to 15 మినిట్స్ 13 మినిట్స్ అనేది ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వానంటే దానికి ఎలాంటి రూల్స్ పాటించాను, ఎలా నేను బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేశాను అన్న దాని గురించి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్న టిప్ అన్నది ఒకటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నా యొక్క సక్సెస్ జర్నీ గురించి కూడా చెప్తాను. మూడు టాపిక్స్ అన్ని, ఆ మూడు టాపిక్లని మీరు కవర్ చేయండి, మీరు ఉండండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు పూర్తి వరకు ఉంటేనే మీకు క్లారిటీ వస్తుందండి. ఈ రోజు అయితే కనుక నేను మీ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే కనుక ఇవ్వగలనని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఈ రోజు అయితే కనుక డిఫరెంట్ స్టైల్లోనే నేను తయారు చేసుకున్నానండి. అంటే పీపీటీ ద్వారానే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు. ప్రతిదీ కూడా అంతా కూడా ఇదివరకు నేను ఓన్ గా మాటలతో చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఓన్లీ పీపీటీ ప్రెజెంటేషన్ లోనే ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదండి, వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ అసోసియేట్స్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ అయితే కనుక మిమ్మల్ని అందరినీ సాదరంగా వెల్కమ్ చెప్తున్నానండి. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఐఎంసీ ప్రొడక్ట్స్. దాంట్లో ఒక మూడు ప్రొడక్ట్స్ గురించి నేను ఇప్పుడు వివరించే అవకాశం అయితే తీసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్. అయితే దీంట్లో నాకు మెయిన్ గా మూడు ప్రొడక్ట్స్ లో ఒకటి హెల్త్ కేర్ తీసుకున్నాను, ఇంకొకటి పర్సనల్ కేర్, ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఫుడ్ కేర్. ఈ మూడు కేటగిరీస్ లోను ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అలాగే మొదటగా చూసుకుంటే కనుక హెల్త్ కేర్ చూసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక మనం తినే ఫుడ్ ద్వారానే వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో హెల్త్ కేర్ లో చాలా మందికి, చాలా తక్కువ మంది వాడుతున్న ప్రోడక్ట్ అండి అశ్వగంధ శిలాజిత్. ఎంతమంది వాడుతున్నారు ఫ్రెండ్స్ అశ్వగంధ శిలాజిత్? దాన్ని ప్రమోట్ చేస్తే చాలా మంచి బీవీ ఉంది ఫ్రెండ్స్. దాని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుంది అని ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. అశ్వగంధ శిలాజిత్ ఐఎంసీలో ఉన్నది ఏంటంటే కనుక సహజ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఈ ఉత్పత్తి అనేది దశాబ్దాల కాలం నుంచి, అంటే శతాబ్దాల కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో బాగా వాడుతున్నారు ఫ్రెండ్స్. ఓకే. దీంట్లో అశ్వగంధ ఉంది, శిలాజిత్ ఉంది, అలాగే అలోవెరా ఉంది, అలాగే సఫేద్ ముస్లి అని ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇప్పుడు అశ్వగంధ శిలాజిత్ ఏంటి ప్రయోజనాలు ఏంటి అంటే కనుక కనుక ఇది ఓర్పుని అంటే సహనాన్ని పెంచుతుంది, అలాగే శక్తి ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. సహజంగా శక్తి స్థాయిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుందండి. ఓకే. అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి ఎలాంటి వ్యాధుల నుంచి కానీ, ఇన్ఫెక్షన్ల నుంచి కానీ రక్షణ కలిగించడంలో ఈ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మానసిక స్పష్టత, అంటే చాలా మంది అంటుంటారు ఏకాగ్రత, ఏకాగ్రత జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పునరుత్పత్తి, అంటే మనకి రీప్రొడ్యూషన్ అవ్వడానికి కూడా మన బాడీలో ఉన్న హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్. పనితీరు ఎలా ఉంటది? అశ్వగంధ ఉంది దీంట్లో. అశ్వగంధ వల్ల కార్టిస్టాల్ కార్టిసాల్ అనే తగ్గిస్తుంది. కార్టిసాల్ అంటే ఏంటంటే ఇది ఒక హార్మోన్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళకి, ఎక్కువ ఒత్తిడి గురయ్యే వాళ్ళకి, అలాగే భయం కలిగినప్పుడు రిలీజ్ అవుతుంటదండి. దీన్ని కంట్రోల్లో ఉంచడానికి అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందండి, మైండ్ ని రిలాక్స్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. దాంతో పాటు కాంబినేషన్ మన దాంట్లో ఉన్నది ఏంటంటే శిలాజిత్. శిలాజిత్ చూసుకుంటే స్టామినాని పెంచడానికి, అలాగే మన యొక్క స్ట్రెంగ్త్ ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్, చాలా మంది పేషెంట్లు చూడండి, షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, చాలా నీరసంతో ఉంటారు, చాలా వీక్ గా ఉంటుంటారు. ఏంటంటే షుగర్ కి కంట్రోల్లో ఉన్నా కూడా నీరసం అనేది ఉంటుంటది. దీనికి బ్యాలెన్స్ చేయడానికి ఈ టాబ్లెట్ లో శిలాజిత్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది ఏంటంటే కనుక వయసు చిన్నదే ఉంటది, ఏజ్ అనేది ఎక్కువగా కనపడుతుంటది. ఇది యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. అలాగే విటిలిటీ ప్రాబ్లం నుంచి కూడా దూరం చేస్తుంది. విటిలిటీ అంటే ఏంటంటే శరీరానికి ఉన్న సహజ శక్తి ఫ్రెండ్స్. మనందరికీ కూడా కామన్ గా ఒక శక్తి ఉందండి, ఎనర్జీ లెవెల్స్ అన్నది ఉంటాయి. కానీ అందరూ ఒకే రకంగా పనిచేయగలరా?
రోజువారీ పనులు చేసుకోవడంలో చాలా మంది చాలా రకాల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైనా ఎప్పుడైనా సరే ఎక్కువ బలహీనంగా, ఎక్కువ స్ట్రెంగ్త్ అలసటగా ఉంటే కనుక వాళ్ళకి లో విటిలిటీ ఉన్నట్టండి. అలా కాకుండా కొంతమంది చూడండి హై ఎనర్జెటిక్ గా ఉంటారు, మన రాబర్ట్ గారు అంటారు. ఇప్పుడు ఎక్కువ ఉత్సాహంతో, అలాగే ఎనర్జీ తోటి, శక్తితోటి యాక్టివ్ గా ముందుకెళ్తుంటారు చూడండి, వాళ్ళకి హై విటిలిటీ ఉన్నట్టండి. ఇప్పుడు లో విటిలిటీ కన్నా హై విటిలిటీ చాలా ఇంపార్టెంట్. కానీ కామన్ గా చూసుకుంటే షుగర్ పేషెంట్ లో ఏంటంటే ఆ విటిలిటీ ప్రాబ్లం తగ్గుతుందండి. అంటే విటిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటది, ఎనర్జీగా ఉండలేరు. వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటుగా ఈ విటిలిటీని కంట్రోల్లో ఉంటే పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే. ఇది మన శరీరానికి రోజు చేసే పనులకి కావాల్సిన శక్తిని, స్టామినాని ఇవ్వడానికి తోడ్పడుతుందండి. దాని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే, ఇంకొక ఇంగ్రీడియంట్ అలోవెరా ఇంగ్రీడియంట్ ఉంది. ఈ ఇంగ్రీడియంట్ గురించి చూసుకుంటే ఇది డైజెస్ట్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది, అలాగే డిటాక్సిఫై బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది షుగర్ ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన అందరికీ డెమోలో మనం చూసాం. అలాగే స్కిన్ ఎలర్జీలు తగ్గించడానికి, ఇమ్యూనిటీ బూస్టర్ గాను, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించడానికి ఇలాగా మల్టీగా ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల మూలికలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ కూడా మన యొక్క అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, బయట ఆయుర్వేదంలో కూడా అశ్వగంధ వేరేగా, శిలాజిత్ వేరేగా దొరుకుతుందండి. కానీ మన IMC లో ఉన్న అదృష్టం ఏంటంటే అశ్వగంధ శిలాజిత్ రెండు కలిపి ఒకే టాబ్లెట్ లో ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ టాబ్లెట్ అండి. ఇది వాడడం ద్వారా ఏంటంటే కనుక ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనకు చూస్తున్న మన సొసైటీలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా అనిపిస్తే మీ మైండ్ లో గుర్తు రావాల్సింది, మీ మైండ్ కి రావాల్సింది అశ్వగంధ శిలాజిత్. దాంతో పాటుగా చాలా మంది స్ట్రెస్ ఎక్కువగా ఉండి బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు కూడా మనకి ఈ టాబ్లెట్ ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒక హెల్త్ కేర్ టాబ్లెట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్ అండి. తర్వాత నేను ఇప్పుడు మన పర్సనల్ కేర్ గురించి కూడా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడేసి నేను నెక్స్ట్ సెషన్ కి అయితే వెళ్దామండి. ఇప్పుడు పర్సనల్ కేర్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ జుట్టు రాలిపోతుంది సార్ అని చెప్తుంటారు. జుట్టు రాలడం అనే సమస్య వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కామన్ గా ఉందండి. ఇది కేశ్విన్ హెయిర్ ఫాల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది కేశ్విన్ హెయిర్ ఫాల్ షాంపూ అని రాశాను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఫ్రెండ్స్. ఇది యాంటీ హెయిర్ ఫాల్ అంటే ఏంటండి, హెయిర్ ని ఫాలో అవ్వకుండా చూసే షాంపూ అండి. అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కలబంద ఉందండి, అలోవెరా ఉంది, భృంగరాజు ఉంది, వేప ఉంది, ఉసిరి ఉంది, కుంకుడుకాయ ఉందండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే హెర్బ్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో చూసుకుంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ షాంపూ వాడడం ద్వారా జుట్టు రాలడం తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అలాగే చుండ్రు సమస్యను సమతుల్యం చేయడానికి బాగా ఉపయోగిస్తుంది, నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగని ఇది ఒకటే చుండ్రుని తగ్గిస్తుంది అంటే కాదండి, చుండ్రు రాకుండా చూస్తుందండి. మనకి ఉండదండి, ఉంటే కనుక డాండ్రఫ్ షాంపూ అనేది వాడాలి. అలాగే కొత్త జుట్టు అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది కేస్మిన్ హెయిర్ ఫాల్ షాంపూ అనేది. అలాగే బలమైన జుట్టు ఇస్తుందండి. కొంతమందికి ఉన్నది అనుకోండి పిగిలిపోతుంటది, అంటే చూసుకుంటే జుట్టు ఆ పగిలిపోవడం, అంటే మీకు తెలుసు కదండి, కట్ అయిపోవడం, ముక్కలైపోవడం రకరకాలుగా ఉంటది. అలా కాకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ షాంపూ తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన తల మెయిన్ గా ఏంటంటే చికాకు, దురద, ఇచ్చింగ్ ఈ ప్రాబ్లం నుంచి దూరం చేయడానికి షాంపూ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ షాంపూ తోటి 2 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసినట్లయితే, 3 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ చూసుకుంటే కలబంద ఉంది, అలోవెరా. అలోవెరా ఏం చేస్తుందంటే తల తలకు ఉపశమనం అందిస్తుంది, అలాగే తలను ఎప్పుడు కూడా తేమగా ఉంచుతుంది. ఇప్పుడు డ్రై అయిపోయింది అనుకోండి, అది వేరే వేరే పొడిబారిపోయి ర్యాషెస్ అవ్వచ్చు, దురద అవ్వచ్చు, ఇచ్చింగ్ అవ్వచ్చు, ఇలాంటివి వస్తుంది. ఎప్పుడు మనకి తేమగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది భృంగరాజ్ అండ్ ఉసిరి. ఈ రెండు కూడా చూసుకుంటే జుట్టును బలోపేతం చేయడంతో పాటుగా మళ్ళీ పెరిగేలా, అంటే రీప్రొడ్యూషన్, కొత్త జుట్టు రావడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. అలాగే ఉసిరి ఉండడంతో బ్లాక్ హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. అలాగే వేప ఉన్నది అనుకోండి, తలలో ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు, పేల్ అవ్వచ్చు, అలాగే అలర్జీలు అవ్వచ్చు, ర్యాషెస్, దురదలు అవ్వచ్చు, ఇలాంటి అన్నిటి నుంచి కూడా వేప అన్నది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కాల్ప్ ని చాలా శుభ్రం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కుంకుడికాయ. కుంకుడికాయ చూసుకుంటే ఇది సహజ సిద్ధమైన కండిషనర్ ఫ్రెండ్స్. ఇది సహజ సిద్ధంగా ఉండే కండిషనర్. ఇది జుట్టును మెరుపుగా, అంటే మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే విత్ కండిషనర్ తో బాగా ఉపయోగపడుతుంది. ఇది మన IMC లో ఒక పర్సనల్ కేర్ ప్రోడక్ట్ అండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయిల్ తో పాటు ఈ షాంపూ అనేది ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చండి. అలాగే మన దాంట్లో చాలా మంది చాలా ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. నాకైతే కనుక ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అయితే కనుక సార్ షాంపూ ఒకటే చాలు సార్, నాకు మంచి రిజల్ట్ అయితే వస్తుందని రెగ్యులర్ గా ప్రతి నెల కూడా మంచి ఒక 15 నుంచి 20 షాంపూలు ఆయన ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ ప్లస్ షాంపూ ఇస్తే ఇంకా రిజల్ట్ సూపర్ ఫ్రెండ్స్. షాంపూ కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. మీకు తెలిసిన ఫ్యాన్సీ షాప్ లో కూడా మీరు ప్రమోట్ చేయొచ్చండి. ఓకే.
తర్వాత ఇంకో కేటగిరీ చూసుకుంటే కనుక ఫుడ్ కేర్ రేంజ్. ఇంకో ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే నేను ప్రతి ఫ్యామిలీకి నేను ఒకటే మాట చెప్తానండి. మనం వాడే వంట నూనె మార్చగలిగితే, మనం త్రాగే నీరును మార్చగలిగితే మన బాడీలో ఉన్న సగం డిసీజ్ అంటే సగం ప్రాబ్లమ్స్ మీకు క్యూర్ అవుతాయని చెప్తానండి. దాంట్లో వంట నూనెలు ఏంటంటే కనుక మనది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, తౌడు ఆయిల్ ఇది. దీంట్లో గామా ఒరిజినల్ అన్నది ఎక్కువగా ఉంది. దాంతో ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుచేత అంటే గనక మన అందరికీ తెలుసు, మనం వాడే ఆయిల్లో చాలా వరకు కల్తీ. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? సార్ అన్ని పేపర్లు డిబేట్లు చూస్తారు, పేపర్లు చదువుతారు, స్టేట్మెంట్లు చదువుతారు, కానీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి సార్, మన ఆయిల్ బాగుంటది, జీరో కొలెస్ట్రాల్ అంటే వాడడానికి చాలా మంది మక్కువ చూపరు. అవునండి. ఎందుకంటే అంతే, ఒకటి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది కదా, జరుగుతుంది కదా అని అనుకుంటారు, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఆ ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది అన్న విషయం బ్యాక్ వెళ్ళి చూస్తే మనం వాడిన ఆయిల్ వల్ల వచ్చిందన్న విషయం తెలిస్తే, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోకుండా మందులు వాడేసి నా టైం ఇంత అనుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నానండి, జూమ్ వేదికగా 99 మంది ఉన్నారు. సెంచరీ కంప్లీట్ అయింది. సెంచరీ అంటే 100 మెంబర్స్ కి నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఇప్పుడు దాకా అలాంటి ఆలోచనలో ఎవరన్నా ఉంటే వెంటనే మారండి ఫ్రెండ్స్. రైస్ బ్రాన్ ఆయిల్ మార్చగలిగితే చాలు ఫ్రెండ్స్, మీకు సగం ప్రాబ్లం తగ్గుతుందండి. ఇదే విషయం మన ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు వాడిన తర్వాత. ఓకే, దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫ్రెండ్స్. కణాలను రక్షణలో కల్పిస్తాయి. మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ ని ప్రొటెక్ట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఏజింగ్, చర్మ సమస్యలు కూడా ఇది బాగా ఉపయోగించవచ్చు. దీంట్లో పుఫా అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అంటే మంచి కొవ్వు ఉంటాయి. ఇవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు ఫ్రెండ్స్. మన ముఫా అనేది ఏంటంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు, కానీ మనం బయట ఆహారం నుంచి తీసుకోవాలి. అలాంటి ముఫా అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మన రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్నాయండి. ఇది గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వునిస్తున్నాయండి. మంచి కొవ్వు అండి ఇది, హెచ్డిఎల్ అంటారు. ఓకే, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ ను అధికంగా ఉన్నాయండి దీంట్లో. అలాగే జీర్ణక్రియ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇండైజెస్ట్ ప్రాబ్లం చాలా మంది కామన్ గా ఉంది, ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. జీవక్రియ, మెటబాలిజం ని పెంచడానికి బాగా సపోర్ట్ చేస్తుందండి. దాంతో పాటుగా ఇది మనకి సొరియాసిస్ అవ్వచ్చు, స్కిన్ ఎలర్జీలు అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే కనుక, మనకు ఒక ట్రైనింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ మసాజ్ చేసేసి బాడీ అంతా ఒక ½ అవర్ ఎండ్ లో ఉండి స్నానం చేసినట్లయితే కనుక ఆ సొరియాసిస్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, ఈ స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు, స్కిన్ ఎలర్జీలు అవ్వచ్చు, ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని మనకు ఒక ట్రైనింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది. దీని అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ప్రాబ్లం ఫేస్ చాలా డ్రైగా ఉంది, చాలా కొంచెం కాంతివంతం లేదు అంటే కనుక ఒక ఫేస్ కి అప్లై చేసి చూడండి, లేదా మీరు స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ట్రై చేయొచ్చండి. ఓకే, రాసేసి మసాజ్ చేసుకునండి, మనం వాష్ చేసుకోగలిగితే మంచి స్మూత్నెస్ ఫేస్ అయితే వస్తుందండి. ఓకే, ఇదేంటంటే కనుక స్కిన్ ని ఎలాస్టిక్ అంటే సాగే గుణాన్ని ఇస్తుందండి. ఓకే, అదే కాకుండా ఇది హై స్మోక్ పాయింట్ ఉందండి. మనకి ఆయిల్ ని వేడి చేస్తే కొంతమందికి తెలుసు, ఒక డిగ్రీ దగ్గర ఆయిల్ ని వేడి చేస్తే అది పాయిజన్ గా కన్వర్ట్ అవుతుంది. ఎన్ని డిగ్రీల దగ్గర ఆయిల్ ని వేడి చేస్తే పాయిజన్ గా తయారవుతుందని చార్ట్ చేయగలరా? మనం వాడే ఆయిల్లో చాలా వరకు చూసుకుంటే గనక చాలా రకాల ఆయిల్స్ వాడుతుంటారు. గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతుంటారు, సన్ఫ్లవర్ వాడుతున్నారు, నెక్స్ట్ పామ ఆ, గానుగ నూనె వాడుతున్నారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. బయట ఆయిల్ స్మోక్ కంటెంట్ 170 to 180 డిగ్రీస్ దగ్గర వేడి చేస్తే అది పాయిజన్ గా కన్వర్ట్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు మనకి చూడండి, బజ్జీల బండి దగ్గర ఉంటాం. బజ్జీల బండి దగ్గర ఏం చేస్తుంటాడు, అదే ఆయిల్ కాక మీద ఉంటుంది, అక్కడే బజ్జీలు వేస్తుంటాడు, అక్కడే తింటుంటాడు, మళ్ళీ దాంట్లోనే వేస్తుంటాడు. ఇది బాయిల్ అయ్యి ఏమవుతుంది, పాయిజన్ గా తయారవుతుందండి. చాలా మందికి ఇది తెలుసు, కానీ అదే వాడుతున్నారు, అదే చేస్తున్నారు. కానీ మన దాంట్లో ఉన్న ఆయిల్ చూసుకుంటే కనుక ఇది స్మోక్ కంటెంట్ చాలా ఎక్కువ అండి. 230 to 240 డిగ్రీ దగ్గర కూడా స్మోక్ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన దీనిని వేపుళ్ళకి బాగా వాడచ్చు ఫ్రెండ్స్. డ్రై డ్రైకి అంటే వేపుళ్ళు అంటే డ్రై ఐటమ్ కి ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఇది దీంట్లో ఉన్న గామా ఒరిజినల్ ఆ దీని వల్ల ఏమంటే కొలెస్ట్రాల్ మన బాడీలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ వెళ్ళి హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీంట్లో రకరకాల విటమిన్స్ అనేది యాడ్ అవడం తోటి మన యొక్క వంట కూడా చాలా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఏంటంటే కనుక చర్మానికి అప్లై చేసినా కూడా స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఇది స్మోక్ కంటెంట్ గురించి చెప్పాను చూడండి. స్మోక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్స్ రైస్ బ్రాన్ ఆయిల్. 240 డిగ్రీస్ అయినా కూడా ఇది పని చేస్తుందండి, వాడుకోవచ్చు అండి. అంటే మనం వేపులు చేసినా మరలా వాడినా మన ఆయిల్ వల్ల ప్రాబ్లం లేదు. బయట ఆయిల్ వల్ల వాడడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓకేనండి, ఇది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది. దీంట్లో చూసుకుంటే కనుక రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరైతే మారుస్తారో
ఈ 100 మందిలో ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఒకసారి చార్ట్ చేయండి ఫ్రెండ్స్. సార్ నేను ఇప్పుడు దాకా వాడలేదు సార్ అని. అందరూ వాడుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎంసీలోకి వచ్చారంటే కనుక ఏదో ఒకటి నచ్చుతుంది. హోమ్ కేర్ లో మన ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రమోట్ చేస్తున్నారు రైస్ బ్రాన్ అని. ఓకే, ఈ రోజు మనం ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జస్ట్ ఒక 10 to 15 minutes లో. అంటే ఇది స్పీడ్ గా చెప్పానని కాదు ఫ్రెండ్స్, ఒక్కసారి స్టడీ చేయండి. ఒక ఐడియా కోసం మాత్రమే మార్నింగ్ జూమ్ లో మనకి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయని మనం తెలియజేస్తున్నాం. ఇది మీరు స్టడీ చేస్తే, మీరు వాడితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి. దీంట్లో హెల్త్ కేర్ పరంగా అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ ఇప్పాను. అశ్వగంధ శిలాజిత్ టాబ్లెట్ నేనైతే షుగర్ పేషెంట్ కామన్ గా కంపల్సరీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే కనుక యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండి ఏదో చికాగ్గా ఉంటది. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మనకి లేడీస్ విషయానికి వస్తే కనుక ఇది మనం ప్రిఫర్ చేస్తే మంచి రిజల్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క స్టామినా పెరగడంతో బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా ఇప్పుడు మీరు చెప్తే ఇది అందరికీ హౌస్ వైఫ్ అందరికీ కూడా వాడవలసిన ప్రోడక్ట్. అశ్వగంధ శిలాజిత్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, రైసిన్ ఆయిల్. ఎవరికండి? మన ఇంట్లో ఆడవాళ్ళకి ఒప్పించగలిగితే వాళ్ళు ఒప్పించేస్తారు ఫ్రెండ్స్ చాలా మంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఒక 3 ప్రొడక్ట్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సింపుల్ గా నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఈ రోజు ఈ ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ సెషన్ మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి చార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సెషన్ లోకి అయితే నేను వెళ్ళబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పాను కదండి, కొంచెం డిఫరెంట్ గా, నాకు ఇప్పుడు దాకా నేను ఇలాగైతే చెప్పలేదు, ఇలాగైతే చేయలేదు. నేను ఓన్లీ మాటలతో చెప్పాను. ఈ రోజు అయితే కనుక ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫైల్ పీపీటీ తోటి నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న దాంట్లో ఎవరైతే ఐఎంసీకి వచ్చి ఉన్నారో, ఐఎంసీలో ఉన్నారో, కొత్తగా వచ్చారో, ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఐఎంసీ బిజినెస్ గురించి ఎవరైతే సక్సెస్ఫుల్ గా నేను లీడ్ చేయాలనుకుంటున్నాను సార్, నా టీం నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను, నాకు దానికి ఏమైనా టిప్ ఇవ్వగలరా అని ఎవరైనా అడగగలిగితే. నా ల్యాప్టాప్ మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుంది ఫ్రెండ్స్, జస్ట్ 1 minute. చూసారా, నేను డిఫరెంట్ గా ఏదో చేద్దాం అనుకున్నాను కానీ నా ల్యాప్టాప్ స్టక్ అయిపోయింది, ఎందుకో తెలియదు. జస్ట్ 1 minute వెయిట్ చేయండి. ఓకే, క్లోజ్ అవుతుంది. 1 minute. ఓకే ఓకే. కొంత నాకు షేర్ చేయండి సార్, నేను ఫాలో చేస్తాను. ఓకే ఓకే, ట్రై చేస్తాను. అందుకే కాకపోతే ఇంకా మీకే ఫైనల్. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసారు కదా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ అని, ఐఎంసీలో సక్సెస్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుందని ఒక్కసారి, ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకున్న ఒకసారి చార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయిపోయినాయి తీసేది. ఓకే, జస్ట్ అండి ఒక టాపిక్ గురించి నేను తీసుకుంటున్నాను, షేర్ అవుతుందండి. ఎస్ ఫ్రెండ్స్, యా సార్, ఎవరైతే ప్లీజ్ ప్లీజ్. ఐఎంసీలోకి వచ్చి సక్సెస్ఫుల్ గా మీ యొక్క జర్నీని లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుందని ఒక్కసారి ఫోకస్డ్ గా వినండి. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో, ఐఎంసీలకు కొత్తగా ఎవరైతే వచ్చారో వీళ్ళు ముఖ్యంగా వినవలసిన టాపిక్ అండి. ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పీపీటీని నేను రెడీ చేశాను. ఇది మీకు తెలిసిన విషయం అయినా తెలియని విషయం అయినా సరే, తెలిసిన విషయం అనుకోండి ఒకసారి రిమైండర్ చేసుకోండి, తెలిసిన విషయమే, తెలియని విషయం ఏది చెప్పనండి. ఎందుకంటే నేను మన లీడర్స్ అందరూ చెప్పిన మాటల్లోని నేర్చుకున్న విషయాల్ని నా టీంకి చెబితే మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు చాలా మంది అయితే కనుక సక్సెస్ అవ్వాలంటే నేను రెడీ సార్ అని చాలా మంది చార్ట్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైతే చార్ట్ చేశారో ఒక్కసారి చెప్తున్నానండి, సక్సెస్ అవ్వడానికి ఒక ఫనల్ ఉందండి, అంటే ఒక సిస్టమ్ ఉందండి. చెప్పాలంటే కనుక చాలా మంది లీడర్స్ అడుగుతుంటారు, సార్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలంటే. సార్ మనకి చాలా ప్రశ్నలు అడుగుతుంటారు, మీరు టీంని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఎలా టీంని లీడ్ చేయగలుగుతున్నారు, ఐడియల్ రావాలంటే ఏం చేయాలి, డెమోలు చెప్పాలంటే ఏం చేయాలి. ఒకటే ఫ్రెండ్స్, మనకంటే ఒక డ్రీమ్ ఉంటే చాలండి. అలాగే సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్, ఫైండ్, ఫిల్టర్, క్లోజ్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న సక్సెస్ చాలా స్పీడ్ గా రీచ్ అవుతుంది. నాకు తెలుసుకున్న విషయాల్లో నేను ఒక టాపిక్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫైండ్, ఫిల్టర్, క్లోజ్, అంతే కదండి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే కనుక
ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో చూసుకుంటే మొదటగా చూసుకుంటే ఫైండ్. ఫైండ్ అంటే ఏంటండి? కనుగొనడం. ఏం కనుగొనాలి? ఇప్పుడు ఐఎంసీలో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఏదో అడ్డుపడుతుంది. నేను డెమో చేయాలనుకుంటున్నాను, ఏదో అడ్డుపడుతుంది. నేను ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. నేను మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో నాకు అడ్డు వస్తుంది. ఏంటి ఆ అడ్డు ఏంటి అనేది కనుక్కోండి ఫ్రెండ్స్. ఏంటని అది ఫైండ్ చేయండి. మీరు డెమో చేయడానికి, బిజినెస్ గ్రోత్ చేయడానికి, స్టోర్ మీటింగ్ వెళ్ళడానికి, జూమ్ మీటింగ్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇది కనిపెట్టండి. ఇది మీకు తెలుసు ఫ్రెండ్స్. ఎవరు ఎవరు చూస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ ఫైండ్ చేస్తే మనకి ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఫైండ్ చేయడంలోనే చాలా మంది మిస్ అయ్యి బ్యాక్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనలోని డిజైన్ మైనస్లు అవ్వచ్చు. అలాగే మనం ఈ బిజినెస్ గురించి వెతికిలాటలో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది చెప్తుంటారు, ఎంఎస్ఆర్ గారు చెప్తుంటారు, 30 మెంబర్స్ క్లోజ్ పీపుల్ మీరు సెలెక్ట్ చేయండి, ఆ సక్సెస్ లిస్ట్ లోనే మీ యొక్క సక్సెస్ ఉంది అని. ఇప్పుడు ఎంతమంది 30 మెంబర్స్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ స్టెప్, మనం ఎంటర్ అయిన తర్వాత ఐఎంసీలో గ్రోత్ అవ్వాలంటే, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలంటే మనకు టీం కావాలి, ప్రాస్పెక్ట్ కావాలి, లీడ్స్ కావాలి. ఈ లీడ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇండస్ట్రీలో చాలా మంది, మన సొసైటీలో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, రిలేషన్స్ అని చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు మన చుట్టూ. కానీ వాళ్ళకి మనం ఎవరు మనకి ఉపయోగపడతారు, ఎవరు ఆరోగ్యపరంగా బిజినెస్ లోకి వస్తారు, ఎవరు హెల్త్ మనకి ఇన్కమ్ పరంగా వస్తారు, ఎవరు టూర్ వైజ్ గా అంటే క్యాంపులు వేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని మీరు ఫైండ్ చేయండి. కరెక్ట్ డ్రీమర్స్ ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫైండ్ చేయడంలో మనకి లీడ్స్ లేదు, నాకు ఎవరు దొరకట్లేదు సార్ అని చెప్పే వాళ్ళు కూడా మనకు దొరుకుతుంటారు, కనపడుతుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, వాళ్ళందరూ చెప్పే మాటలు వాస్తవం కాదు. లీడ్స్ లేవు అన్న మాట అవాస్తవం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫైండ్ అనేది ఎలా చేయాలంటే కనుక, మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లో, మనకు తెలిసిన క్లోజ్ పీపుల్ లో ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనం చెప్తుంటాం ప్రతి మీటింగ్ లోనే చెప్తాం, డ్రీమర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి, డ్రీమర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఎప్పుడైతే ఆ డ్రీమర్స్ తోటి మీరు వర్క్ చేయగలరో మీ బిజినెస్ చాలా సింపుల్ గా, ఈజీగా గ్రో అయిపోతుంది. అలా కాకుండా డ్రీమ్స్ లేని వాళ్ళతోటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెతుకుతూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుందని, ఆ కస్టమర్స్ తోటి మనం బిజినెస్ గురించి ఎక్కువగా చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేసి, దీనివల్ల అతనేమో బిజినెస్ లోకి రాడు, కానీ మన టైం అక్కడ వేస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మన గ్రోత్ స్లో అవుతుంటదండి. ఇప్పుడు మన యొక్క మార్కెట్ చాలా పెద్దది ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకుంటే మన యొక్క బిజినెస్ కి చాలా పెద్ద మార్కెట్ ఉందండి, వరల్డ్ వైడ్ గా. మనకి ఇక్కడ డ్రీమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ డ్రీమర్స్ వేరే వేరే రకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన ఐఎంసీ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియజేసి కూర్చోబెట్టగలిగితే చాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం రాంగ్ పీపుల్ తో కాకుండా కరెక్ట్ పీపుల్ తో వర్క్ చేయగలిగితే మన బిజినెస్ సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఫైండ్ చేయడంలో మన ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం, అంటే చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే, ప్రాస్పెక్ట్ దొరకట్లేదు, మాట వినట్లేదు, నా రిలేషన్స్ ఫోన్ తీయట్లేదు, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి కదండి. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నానండి, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ చుట్టూ ఇలా తిరగండి ఫ్రెండ్స్. అంటే కళ్ళు మూసుకుని మరి రిమైండ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ లోను, ఫ్యామిలీ మెంబర్స్ లోను, రిలేషన్స్ లోను, నైబర్స్ లోను మంచి మంచి లీడ్స్, పొటెన్షియల్ ఉన్న లీడ్స్ దొరికేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇప్పుడు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా రావలేదు అంటే మాత్రం మనం ఏం చేయలేము అనుకోండి. ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక డాక్టర్ ఇప్పుడు చాలా మంది అంటుంటారు, సార్ డెమో చేయండి సార్ అంటే, సార్ నేను సూపర్ స్టార్ అయిన తర్వాత చేస్తాను సార్ అంటారు. సార్ డెమో చెప్పండి సార్, ప్లాన్ చెప్పండి సార్ అంటే, నేను చైర్మన్ అయిన తర్వాత చెప్తాను సార్ అంటారు. ఫ్రెండ్స్ ఒకటేనండి, మీటింగ్ రండి సార్ అంటే, నేను టీ షర్ట్ వేసిన తర్వాత వస్తాను సార్ అని అంటుంటారు. అంటే మనకి కొన్ని కొన్ని కారణాలు అడ్డుపడుతున్నాయి ఫ్రెండ్స్. ఆ అడ్డు ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అది దాన్ని ముందు తొలగించండి. తర్వాత మనకు కావాల్సింది లీడ్స్, జనాలు కావాలి, ప్రాస్పెక్ట్స్ కావాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన చుట్టూనే ఉన్నారు. ఆ చుట్టూ ఉన్న ఆ పొటెన్షియల్ లీడ్స్ లో ఎవరు మనకు ఉపయోగపడతారు అనేది కరెక్ట్ గా ఫైండ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఈ ఫైండ్ చేయడంలోనే మీ యొక్క సక్సెస్, మీ యొక్క జర్నీ అనేది ఆధారపడింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలా మంది చెప్పే సాకులకి ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తానండి. ఒక డాక్టర్ అంటండి, పేషెంట్లు వచ్చిన తర్వాత డాక్టర్ అవుదాం అనుకున్నాడంట. అవుతాడంటారా? డాక్టర్ అయి కూర్చుంటే పేషెంట్లు ఆటోమేటిక్ గా వస్తారు. అలాగే మన ఐఎంసీలో మనం చేద్దామని డిసిషన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలెడతారో ప్రాస్పెక్ట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తారండి. అంచేత ప్రాస్పెక్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది, నిన్న ఒక మాట విన్నాను, సార్ నాకు 10 మంది లీడ్స్ రెడీ చేసుకుని నేను ఐడి ఇస్తాను సార్. లేదండి, మీరు ఇస్తేనే ఐడి వాళ్ళు 10 మంది వస్తారండి. మీరు ఇవ్వలేదు అనుకోండి, 10 మంది రాలేదు కాబట్టి మీరు కూడా ఉంటారండి బిజినెస్ లో. అందుకే నేను చెప్పేది, మనం చేసే యాక్షన్ కరెక్ట్ ప్రాసెస్ లో, కరెక్ట్ వేలో వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ వస్తుందండి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఫైండ్. ఈ ఫైండ్ చూసుకుంటే చాలా మంది నాట్ ఫైండింగ్ ఎనఫ్ పీపుల్ గివ్ ఎక్స్క్యూజెస్ లైక్ కాంటాక్ట్స్ ఆర్ ఓవర్ అన్న మాట చాలా చాలా మంది చెప్తుంటారండి. సార్ నాకు ఎవరి మాట వింటలేదు సార్, ఎవరు చెప్పట్లేదు సార్. ఒకటేనండి, నేను ఈ ఐఎంసీ బిజినెస్ లోకి వచ్చేటప్పటికి నాకు ఫ్రెండ్ సర్కిల్ జీరో. నా బిజినెస్ ఏంటో, నా ఫ్యామిలీ ఏంటో, నా పిల్లలు ఏంటో అంతే. ఈ మూడే.
ఎక్కడా కూడా ఒక అరగంట కూడా నేను బయట ఫ్రెండ్ దగ్గర కానీ షాప్ దగ్గర కానీ స్పెండ్ చేసిన రోజులు లేవు. కానీ ఎప్పుడైతే ఇది నా మైండ్ లో, ఇది నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తాను, ఆ మైండ్ లో పడిందో అప్పుడు నేను వెతకడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి ద్వారా ఈ బిజినెస్ వెళ్తుంది అని ఫైండ్ అవుట్ చేశాను. అప్పుడే నాకు డైమండ్స్ అనేది దొరకడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు చూసుకుంటే డైమండ్స్ గురించి నాకు గుర్తొచ్చింది ఒక స్టోరీ, తర్వాత మాట్లాడదామండి. అయితే తర్వాత ఫిల్టర్ ఫ్రెండ్స్. ఫిల్టర్. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది మీటింగ్ పెట్టగానే చాలా మంది లీడ్స్ వస్తుంటది. అలాగే మనం డెమోలు చేయగానే చాలా మంది ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు మన దాంట్లోకి వస్తుంటారు. వచ్చిన వాళ్ళలో మీరు ఫిల్టర్ చేయాలి ఫ్రెండ్స్. ఏ రకంగా ఫిల్టర్? ఆరోగ్యపరంగా వచ్చిన వాళ్ళు ఎవరు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వాళ్ళు ఎవరు, రెండు రకాలు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ అవుట్ చేయమని చెప్తున్నారు మన సార్. అలాగే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరున్నారు. మీరు ఈ లిస్ట్ ఎప్పుడైతే మీరు డివైడ్ చేయగలరో మీ సక్సెస్ చాలా స్పీడప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ తర్వాత స్టెప్ లో మనకి చాలా మంది మన మీటింగ్ ఇన్వైట్ చేసేస్తారు, డెమో చేసేస్తారు, ఐడి ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ పర్సన్ మనం డ్రీమర్స్ గా ఉన్నదా లేదా, ఆ పర్సన్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అతనికి అంటూ కళలు ఉన్నాయా లేదా అని మనం ఐడెంటిఫై చేస్తే ఆ డ్రీమర్స్ తోటి వాళ్ళకి అలాగే ఆ కళలను నెరవేర్చడానికి ఒక మార్గం మనం ఇస్తున్నామని అవతల వ్యక్తులు నమ్మకం కలిగిస్తే చాలని బిజినెస్ గ్రోత్ అవుతుందండి. ఇక్కడ ఫిల్టర్ చేయడంలో ఉందని మీ సక్సెస్ అంతా. అంటే వడపోత గిన్నె, వడగడడం అంటే తెలుసు కదా. మనకి దాంట్లో చాలా ఉంటది, డస్ట్ ఉంటది, వాటర్ ఉంటది, అన్ని ఉంటాయి. మనం వడపోత గిన్నెలు వేసినప్పుడు ఏమవుతుంది, డస్ట్ పైన అయిపోతే వాటర్ మాత్రం వస్తుంటది. జ్యూస్, చెరుకు రసం, ఎందుకు డస్ట్ అనుకోవడం, చెరుకు రసం తీసామనుకోండి, ఆ దాంట్లో వడపోత వేస్తాడు, వడపోత వేస్తే ఏమవుతుంది, పిప్పు దాంట్లో ఉండిపోయి ఓన్లీ జ్యూస్ మాత్రం వస్తుంది. అలాగా మీరు వడపోత వెయ్యాలండి. మన టీంకి వచ్చిన 10 మందా, 20 మందా, 50 మందా, 1000 మందా, దీంట్లో మనకంటూ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో, మీకు స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క సక్సెస్ చాలా స్పీడ్ గా వస్తుందండి. మనందరి డ్రీమ్ అక్టోబర్ మంత్ కి 1,00,000 రూపాయలు, అంటే చైర్మన్ కొట్టాలి, 1,00,000 రూపాయలు ఇన్కమ్ లోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎవరితో వర్క్ చేయాలి? డ్రీమర్స్ తో వర్క్ చేయాలి. ఇప్పటికి మీ టీంలో డ్రీమర్స్ వచ్చారా లేదా చెక్ చేసుకోండి. రాలేదనుకోండి, డ్రీమర్స్ ని వెతకండి. మీరు వెతుకులాటలో ఫైండ్ చేయడంలో ఎక్కడో మిస్ అయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారో కరెక్ట్ గా పట్టుకోండి. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఫిల్టరింగ్ సేవ్స్. మనకి చాలా వరకు ఫిల్టరింగ్ అనేది ఏం చేస్తుంది కనుక టైం సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. మన యొక్క ఎనర్జీని సేవ్ చేస్తుంది. అలాగే మనకి ఫిల్టరింగ్ చేయడం ద్వారా మన టైం సేవ్ అవ్వడంతో పాటుగా ఎనర్జీ లెవెల్స్ తో పాటుగా మనం చెయ్యనటువంటి వాళ్ళతోటి మనం ఎక్కువ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసి వాళ్ళని ప్రోడక్ట్ గురించి రండి, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి, మీటింగ్ రండి, వాళ్ళు చెప్పి 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 మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం చాలా స్ట్రెస్ అవుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇదంతా నేను చాలా చేశాను ఫ్రెండ్స్. దాంట్లో వచ్చిందే ఈ యొక్క ఫైండ్, ఫిల్టర్ అండ్ క్లోజ్ అనే సింపుల్ వే నాకు దొరికిందండి. చాలా చాలా బాగుంది. నేను ఒక స్లైడ్ చూశాను, దాన్ని స్టడీ చేస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది మీకు చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందంటే తీసుకోండి ఫ్రెండ్స్. యూజ్ అవ్వకుండా మా ప్లాన్ ఇంకా బాగా చెప్పారంటే వెల్ అండ్ గుడ్, సూపర్, మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే. అయితే నేను ఒకటే చెప్తానండి, ఫైండ్ చేయడంలో మా అప్లైనర్ అయినటువంటి కానీ ఒక మాట చెప్తుంటారు. ఒక రాళ్ళగొట్టు ఉంది సార్, దాంట్లో ఒక 5 డైమండ్స్ ఉన్నాయండి. ఆ రాళ్ళగొట్టునంతా మనం ఫిల్టర్ చేస్తామా లేదా? ఒక్కొక్క రాయ చూసి ఇది డైమండా రాడా తీసి పక్కన పెడతామా లేదా? అలాగే మన దాంట్లో వచ్చే లీడ్స్ అన్ని, మన దాంట్లో వచ్చే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, అసోసియేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. కొంతమందికి ఆ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వర్క్ చేయండి ఫ్రెండ్స్. మీ టైం సేవ్ అవుతుంది, మీరు గ్రోత్ అంటే సక్సెస్ కూడా చాలా స్పీడ్ గా దొరుకుతారు ఫ్రెండ్స్. ఈ ఫిల్టరైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెయ్యక టైం వేస్ట్ చేసుకుంటూ సంవత్సరాల తరబడి, ఇలా అంటున్నానని అనుకోద్దని ఎవరు కూడాను, లీడర్స్ సంవత్సరాల తరబడి అదే పిన్ లో ఉండిపోతున్నారు. నేను కూడా, నేను ఇది తెలిసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కస్టమరే. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్ట్ మెయింటైన్ చేసుకోండి, గ్రూప్ పెట్టుకోండి. మీరు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరిపోద్ది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్న వాళ్ళకి వేరే గ్రూప్ పెట్టుకోండి. అక్కడికి మీరు ఐడియల్ బిజినెస్ గురించి ప్రమోట్ చేయండి, జూమ్ మీటింగ్ ప్రమోట్ చేయండి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు మోటివేషన్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చే బిజినెస్ మీరు చేసే వర్క్ అవ్వచ్చు ఆ గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు రెండు గ్రూపులు మెయింటైన్ చేసి డివైడ్ చేస్తారో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ గ్రోత్ అవుతుంది, మనకు కావాల్సిన పర్సనల్ వస్తుంది. అలాగే మన లెగ్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయడానికి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి, బిజినెస్ ఆ ప్రమోట్ అవ్వడానికి లీడర్స్ కావాలి. ఓకేనండి. ఇలా మీరు ఫోకస్ పెడితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అలాగే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పేస్తాను, పీపుల్ అంటే మనకి నాన్ సీరియస్ పీపుల్ తోటి మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మనం నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళలేం ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చెప్పాలంటే కనుక క్లోజ్. క్లోజ్ కన్నా ముందు ఒక్క స్టోరీ చెప్తానండి. ఫిల్టర్ చేయడంలో నేను ఒక మాట చెప్తాను. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏంటంటే కనుక ప్రాసెస్ చేయడంలో మిస్ అయిపోతున్నారండి. ఫైన్, ఫిల్టర్, క్లోజ్ ఇది ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా చేస్తారో కరెక్ట్ పర్సన్స్ మీకు దొరికేస్తుంటారండి. అలాగే ఒక రైతు ఉన్నాడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది వేరే రకం తీసుకోవద్దు. ఒక రైతు పంట చల్లాడు అనుకోండి, అంటే విత్తనాలు చల్లాడు అనుకోండి, ఆ రైతు చల్లిన విత్తనాలు అన్ని భూమిలో పడి మొలకెత్తుతాయా ఫ్రెండ్స్?
లేవు కదా. కొన్ని గాలి కొట్టి గాలికి పక్క దాంట్లోకి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని ఏమో పక్షులు వచ్చి ఆ గింజలు తినేస్తుంటాయి. కొన్ని మాత్రమే బలమైన గింజ మాత్రమే భూమిలో పడి అది మొలకెత్తి విత్తనమై అది మొలకెత్తి పంటగేస్తుంది, రైతుకి దిగుబడి ఇస్తుందండి. అలాగే మన ఐఎంసీ బిజినెస్ లో కూడా చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళలో కొంతమంది బయట రకరకాల బిజినెస్లు ఉన్నాయి, పక్షులు లాంటి వాళ్ళు, గ్రద్దలు లాంటి వాళ్ళు. మనకు అసోసియేట్ ఎవరైతే డైరెక్ట్ రెడీ అవుతున్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈజీ మనీ, నువ్వు డబ్బు కట్టగలదు, నువ్వు ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయగలదు, డబ్బు కట్టు డబ్బు తీసుకొని కాన్సెప్ట్లు బయట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్స్వైజెడ్ కాన్సెప్ట్లు, ఈజీ మనీ ఫ్రెండ్స్. కానీ అలాంటి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించద్దండి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, కమిట్మెంట్ లేదు, ఫిల్టర్ చేయడంలో ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి, మన టీంలో చాలా మంది పక్క అంటే దూరపు కొండలు నునుపన్నారు కదా, గాలికి ఆ పక్క దాంట్లో పడుతుంటాయి, ఆ దాంట్లో బాగా వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ కొంతమంది అంటుంటారు, మీ అప్లైనర్ గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్, మీ అప్లైనర్ కి మంచి స్కోప్ ఉంది, మంచి విజన్ ఉంది, మంచి డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఉన్న అప్లైనర్ ని పట్టుకోండి. పక్క వాళ్ళు అంటే క్రాస్ లైన్ కి మన ఆ ఎదురుగా చూసే వాళ్ళకి వెళ్ళడం అన్నది కామన్ అయిపోయింది. ఎందుకంటే మాటలు అప్లైనర్ చెప్పే మాటలు నచ్చవు. ఎందుకంటే ఇందాక చెప్పారు, యథార్థవాది లోక విరోధి. ఏదైతే నిజంగా చెప్తుంటారో చెప్పిన మాట ఏమవుతుంది, అవతల వ్యక్తి నచ్చదు. నచ్చక ఏం చేస్తారు, ఆ పక్క వ్యక్తి చాలా స్వీట్ గా ఉంటాయి, కానీ ఆ మాటల వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, దాని గురించి కూడా ఆలోచించొద్దండి. మీరంటూ ఒక నమ్మకం ఉండి భూమిలో పడిన సీడ్ లాగా మీతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి లైఫ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు మీ లైఫ్ ని టర్న్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫిల్టర్ చేయడంలో ఒక ప్రాసెస్, అది నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ నెక్స్ట్ అసలైన విషయం ఏంటంటే, సార్ కొత్తగా నేను లీడ్స్ జనరేట్ అవుతుంది, నేను చాలా వరకు వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెడుతున్నాను, చాలా వరకు బిజినెస్ లో నాకు లీడ్స్ వస్తున్నాయి, హోమ్ మీటింగ్ చేస్తున్నాను, కెనోపీ వేస్తున్నాను అని చెప్తుంటారు. లీడ్స్ బాగానే సంపాదిస్తారు. దాంట్లో నేను ఫిల్టరైజేషన్ చేశాను సార్, చాలా వరకు ఎక్స్ట్రాడినరీగా నేను ఫిల్టర్ చేశాను. ఈ పర్సన్ బిజినెస్ కి, ఈ పర్సన్ అసోసియేట్ కి, కస్టమర్ కి అని నేను ఫిల్టర్ చేశాను అంటారు. కానీ మిస్ అయ్యేది ఎక్కడంటే క్లోజ్ చేయడంలో. మీరు ప్రాసెస్ అంతా బాగానే చేస్తున్నారు, క్లోజ్ చేయడంలో కొంత మిస్ అవుతున్నారండి. క్లోజ్ చేయడం స్టెప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండి. థర్డ్ స్టెప్ ఇది, సీరియస్ గా ఉన్న వాళ్ళతో బిజినెస్ ని క్లోజ్ చేయాలి, ఫైనలైజ్ చేసి చేయడమే. చాలా మంది ఇక్కడే స్టాప్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. నేను డెమో చేస్తున్నాను సార్, చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉన్నారు అనుకోండి, నా బిజినెస్ లో కూడా చాలా మంది, నా టీంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ప్రోడక్ట్ అడిగారంటే బండేసి వెళ్ళిపోయి, నేను తెచ్చేసాను సార్, నేను ఇచ్చేసాను సార్, తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందండి, వాళ్ళకి ఫ్రస్ట్రేట్ వస్తుంది. సార్ నేను ఈ 10 రూపాయలు 20 రూపాయలు నేను చేయలేకపోతున్నాను సార్ అంట. కానీ ఒకటే చెప్తున్నానండి, మీరు ఏదైతే డెమో చేశారో, ప్లాన్ చెప్పారో, హోమ్ మీటింగ్ తీసుకొచ్చారో, స్టోర్ మీటింగ్ తీసుకొచ్చారో, జూమ్ మీటింగ్ తీసుకొచ్చారో, ఫాలో అప్ పెట్టి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయండి. డౌట్ క్లారిఫై చేసి మీకు ఐడి కన్వర్ట్ చేయాలి. ఇది మీ సక్సెస్. అప్పుడే కదండి ఐడి కన్వర్ట్ అయితే కదా మీ సక్సెస్. అంతే తప్ప ఈ స్టెప్ అవ్వలేదు అనుకోండి, సక్సెస్ ఏముంది, మనం చేస్తున్నాం అంటే చేస్తున్నాం. ఇది ఎందుకు మిస్ అవుతున్నాము అంటే, బికాస్ లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రెండ్స్. మనకి కాన్ఫిడెంట్ లేక మిస్ అవుతున్నాం. కాన్ఫిడెన్స్ అంటే ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ అప్లైనర్ మిమ్మల్ని మంచి దారిలో పెడుతున్నాడు, మీ అప్లైనర్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, కంపెనీ మీద, ఈ కంపెనీ నాకు మంచిగా ఇస్తుంది, మంచి లైఫ్ ఉందని మీ కాన్ఫిడెన్స్ రావాలి ఫ్రెండ్స్. ఈ కాన్ఫిడెన్స్ మిస్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఈ ప్రోడక్ట్ గురించి అన్ని కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళ మీద చెప్పగలని ధైర్యం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది, చెప్పడంలో కమ్యూనికేట్ చేయడంలో మిస్ అవుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మిస్ అవడం వల్ల, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్. డెమో చేస్తారు, చాలా మంది చేసే పని ఏంటంటే, మనం డెమో చూసిన తర్వాత చాలా ఎంగ్జైటీ వచ్చేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా సరే నేను చేసింది ఏంటనే చెప్తాను, ఇది మీరు అందరూ మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఇది వరకు అయితే ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రెజెంటేషన్ స్కిల్స్ నాకు అస్సలు లేదు, కానీ ఇప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, చార్ట్ చేయొచ్చు. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది లాస్ట్ లో చార్ట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇది ఎక్కడైతే మిస్ అవుతుందో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే క్లోజింగ్ దాకా వెళ్ళట్లేదండి. క్లోజింగ్ దాకా వెళ్ళకపోతే ఫ్రూట్ ఎక్కడ వస్తుందండి. సార్ నేను చాలా మందిని చెప్తున్నాను సార్, 10 మంది జూమ్కి వచ్చారు సార్, నేను 100 మందితో నేను మీటింగ్ పెట్టాను సార్, 100 మంది తర్వాత మరి ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు 100 మంది నుంచి ఎంతమంది ఐడియా కన్వర్ట్ చేశారు, ఎంతమంది ప్రోడక్ట్ మూవ్ చేయగలిగారు? ఇది మీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. అయితే ఇది చూడండి, క్లోజింగ్ అనేది బలవంతంగా ఉండకూడదు ఫ్రెండ్స్. క్లోజింగ్ అనేది ఎప్పుడు కూడా బలవంతంగా ఉండకూడదు. అరే నువ్వు తీసుకో నేను వచ్చాను కదా అన్న మాట ఉండకూడదండి. వాళ్ళకి మనం ఇవ్వాలండి. ఏ రకం ఇవ్వాలి, మనం వాల్యూని యాడ్ చేయాలండి. మనం ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే వాళ్ళ ప్రమోషన్ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి అనే హోప్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలండి. ఆ డెసిషన్ తీసుకోవడానికి మనం సపోర్ట్ చేయాలి. అంతే తప్ప బలవంతంగా చేసాం అనుకోండి, ఒక్కసారే జరుగుతుందండి బిజినెస్, మరి నెక్స్ట్ రిపీట్, ఈ బిజినెస్ రిపీట్ అయ్యే బిజినెస్. ఓకేనండి. ఇక్కడ మనం వాల్యూ యాడ్ చేసి అవతల వాళ్ళకి మనం మంచి చేస్తున్నాం అన్న భావన వాళ్ళకి కలిగించగలిగితే చాలండి. ఎప్పుడు వస్తుంది అన్న భావన? ఫస్ట్ మీరు నమ్మినప్పుడు వస్తుంది. ఈ కంపెనీ ద్వారా నేను
సక్సెస్ఫుల్ లీడర్ అవుతాను, ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీలో నేను మంచిగా గ్రోత్ అవుతాను, మంచి ఇన్కమ్ తీసుకుంటాను, నా ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వగలను అని మీకు కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా అవతల వ్యక్తి చెప్తారండి. ఓకేనండి. దీంతో పాటుగా చాలా మంది ఈ ఈ మూడు మిస్ అయ్యి ఏంటంటే ఈ మూడు మిస్ అవడం తోటి చాలా సీరియస్ గా వర్క్ చేద్దామని వస్తున్న వాళ్ళు మన టీంలో చాలా మంది అయితే ఉన్నారు. కొంతమందికి చేద్దామని ఉన్న లీడ్స్ లేవు, కొంతమంది ఎఫెక్టివ్ గా అంటే లీడ్స్ లేవు కాదు, కరెక్ట్ సీరియస్ గా వర్క్ చేసే పీపుల్ లేరు. ఇంకొంతమంది సీరియస్ గా వర్క్ చేద్దామని వస్తున్నారు, వాళ్ళకి గైడ్ చేసే పీపుల్ లేరు. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఈ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోక చాలా మంది ఇంట్రెస్ట్ గా కమిట్మెంట్ తో వచ్చిన సీరియస్ పీపుల్ మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నేను చాలా మంది సీరియస్ పీపుల్ మిస్ అయ్యాను, ఎందుకంటే నేను సరిగ్గా అప్రోచ్ అవ్వక. ఆ మిస్టేక్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనండి. ప్రాస్పెక్ట్ ని ఎప్పుడు కూడా బలవంతంగా కాకుండా అవతల వ్యక్తిని ఐడి ఇచ్చేటప్పుడు కానీ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కానీ చాలా వరకు మీరు వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నట్టు మాత్రమే చెప్పండి. ఎప్పుడు కూడా మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్, తీసుకోవట్లేదు బాబ్ బాబ్ అని అస్సలు అనద్దండి. కొంతమంది ఉన్నారనుకోండి, ఎన్ని సార్లు చెప్పినా సరే చాలా బలవంతం చేస్తున్నారు సార్, చాలా నేను చెప్తున్నాను సార్ వినట్లేదు సార్, వాళ్ళని చాలా బతిమాలుతున్నాను సార్ అంటారు. ఆ మాటలు వదిలేండి ఫ్రెండ్స్, బతిమాలద్దు. మన బిజినెస్ ఇచ్చే బిజినెస్, ఇస్తున్నాం, అప్పర్ హ్యాండ్ మనదే. ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. ఎప్పుడు మనది ఎప్పుడైతే ఇలా ఉన్నదో భగవంతుడు తదాస్తుంటాడని మన ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం చేసే ప్రాసెస్ లో చూసుకుంటే అప్రోచ్ అవ్వడం అంటే మనం లీడ్ ఫైండ్ అవుట్ చేయడం మొదటి స్టెప్ అయితే, ఫిల్టర్ చేయడం రెండో స్టెప్, అన్నిటికన్నా ముఖ్యం క్లోజింగ్. క్లోజింగ్ అవ్వలేదు అంటే కనుక మీరు పెట్టిన ఎఫెక్ట్ అంతా వృధా. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి, అలా అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా క్లోజ్ అయ్యే విధంగా చూడండి. ఓకే. నెక్స్ట్, ఈ మూడిట్లోనూ నాకు ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ మూడిట్లోనూ ఎవరైతే మాస్టర్ చేస్తారో మీ సక్సెస్ కి ఇంకెవరో ఆపేది ఎవరో లేరు. మనకు చెప్తున్నారు చాలా మంది, మన లీడర్స్ చెప్తున్నారు, ఐఎంసీలో ₹1,00,000 సంపాదించాలని వచ్చాను సార్, 10 లక్షలు సంపాదించడానికి వచ్చాను సార్, ₹1,00,00,000 సంపాదించడానికి వచ్చాను సార్. ఈ మూడిట్లోనూ మాస్టర్ చేయండి. మీ అప్లైనర్స్ ఎవరైతే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి మీ అప్లైనర్ గా ఉన్నారు, మీ ఇక్కడ జూమ్ లో మాట్లాడడానికి ఉన్న వ్యక్తులు ఎవరంటే కనుక వాళ్ళేనండి. వాళ్ళని మీరు పట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మీరు పాటించగలిగితే చాలు ఫ్రెండ్స్, ఇంక వేరే ఏం అక్కర్లేదండి. ఓకే. అయితే ఓకే, నేను కూడా అరేంజ్ చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి చూసినందుకు. అయితే ఇప్పుడు దీంట్లో మాస్టర్ అండి చూడండి, ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఐఎంసీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ రకమైన ప్రాబ్లమ్స్? ప్రొడక్ట్ లేదు సార్, నాకు ఈ షాప్ లో కొన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో లేదు సార్, నా అప్లైనర్ ఫోన్ తీయట్లేదు సార్, నాకు అందుబాటులో స్టోర్ లేదు సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే ఒకటేనండి, నిజం చెప్పాలంటే ఈ మూడు స్టెప్స్ లో ఏదో ఒక చోట మీరు సక్సెస్ అవ్వడానికి మిస్ అవుతున్నారు. ఆ వీక్నెస్ ఏంటనేది ఒకసారి పట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఓకే. అయితే నెక్స్ట్ చూసుకుంటే కనుకండి, ఈ మూడు స్టెప్లో మీరు మాస్టర్ చేయగలిగితే చాలండి, సక్సెస్ అన్నది మీ సొంతం అయిపోతుంది ఫ్రెండ్స్. ఏంటి మళ్ళీ స్టెప్ అయిపోయింది? ఓకే. ఇఫ్ యూ మాస్టర్ దీస్ త్రీ ఫైండ్, ఫిల్టర్, క్లోజ్, ఆటోమేటిక్ గా దీంట్లో మాస్టర్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందండి. సో మై ఫ్రెండ్స్ స్టాప్ క్లామింగ్ అంటే ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టకండి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టండి. ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడితే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. ప్రాసెస్ మీద, సిస్టమ్ మీరు నమ్మగలిగితే సక్సెస్ మీ సొంతం అవుతుందండి. ఓకేనండి. ఇది నేను ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్పాలనుకున్న ఒక పాయింట్. దీంట్లో చూసుకుంటే మీకు దీంట్లో నచ్చిన దాంట్లో ఉంటే తీసుకోండి, నచ్చినది ఏదైనా ఉంటే కనుక వదిలేయండి. ఒకటే, నేను నచ్చిన విషయాలు తీసుకోవాలి, నచ్చినవి పక్కన పెట్టేయాలి. ఓకేనండి. ఇది నేను ఈ రోజు నేను చెప్పే టాపిక్ లో ఫైండ్, ఫిల్టర్, క్లోజ్. ఈ ప్రాసెస్ ని చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఇది నేను తెలుసుకున్న విషయం. ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందండి నాకు అర్థం అవ్వడానికి. కానీ నేను కూడా ఇది వరకు చాలా మందితోటి ఎవరు వస్తే వాళ్ళతో చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఎలా అంటే చెప్తాను నెక్స్ట్ సెషన్ లో. ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా, ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయింది, బిజినెస్ లో గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలని తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ఎలా గ్రోత్ అయ్యానన్నది, నేను ఎలా సక్సెస్ అయ్యానన్నది చిన్న పీపీటీ. ఇది కూడా నేను ఇప్పుడు దాకా ఈ రకమైన పీపీటీ అయితే నేను చేయలేదు, చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే డెవలప్ అవ్వాలి కదండి ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా. ఓకే. నేను కూడా మారాలనుకుని అప్డేట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది నా సక్సెస్ జర్నీ అండి ఇన్ ఐఎంసి. ఏంటంటే కనుక చూస్తున్నారు కదా, నాది క్లాత్ బిజినెస్ గా నా యొక్క జర్నీ కొనసాగుతూ ఉండేది. అయితే చాలా ఒడిదుడుకులు, చాలా టెన్షన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యాపారంలో అనేక రకాల ఒడిదుడుకులు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మీకు తెలుసు, ఎండ వచ్చినా ప్రాబ్లమే, వర్షం వచ్చినా ప్రాబ్లమే. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంటే నాకు టెన్షన్, ఎందుకంటే వ్యాపారం స్టక్ అవుతుంది అనే ఉద్దేశంతో. అయితే అలాంటి టైంలో నాకంటూ ఒక డ్రీమ్ అయితే ఉండేది ఫ్రెండ్స్. ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏ రకంగానూ సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ
నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి. నేను ఒక మంచి డ్రీమ్, ఒక మంచి నేను అనుకున్న కళలను నెరవేర్చుకోవడానికి ఏదైనా ఆపర్చునిటీ దొరకపోదా అని వెతుకుతున్న సమయంలో దొరికింది ఫ్రెండ్స్ ఐఎంసీ. ఇది ఐఎంసీలోకి రాకముందు ఫొటోస్ ఫ్రెండ్స్ రెండు కూడాను. వచ్చిన తర్వాత చూడండి నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యింది అన్నది చూడండి. ఇక్కడ ఇక్కడ నా గురించి నేను చెప్తున్నానంటే ఎక్సలెంట్, నాకు ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఫ్రెండ్స్. నా లుక్ మారడమే కాదు ఫ్రెండ్స్, నా థింకింగ్ మారింది, నా డ్రీమ్స్ పెద్దదయ్యాయి, నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది ఫ్రెండ్స్. ఈ మార్పు కారణం ఒకే ఒకటని ఐఎంసీ ఆపర్చునిటీ. ఎక్స్ట్రాడినరీగా చెప్తానని ఇది. డ్రీమ్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ సక్సెస్. నేను ఇది గట్టిగా నమ్ముతాను ఫ్రెండ్స్, ఎంతమంది నమ్ముతారో తెలియదు. కళలు అనేవి విజయానికి విత్తనాలు ఫ్రెండ్స్. మనకు చెప్తుంటాం మన డ్రీమ్స్ ని. ఇందాక నేను మీకు అంతా చెప్పింది దీన్ని బేస్ చేసుకునే. నా యొక్క డ్రీమ్ కి తగ్గట్టు నా డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే నాలాంటి డ్రీమర్స్ ని మనం వెతుక్కోవాలి మన టీంలో. డ్రీమ్ లేనోడికి రోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న వాళ్ళతో మనం వర్క్ చేస్తూ టైం స్పెండ్ చేసుకుంటూ రోజు వేస్ట్ చేసుకునే టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, డ్రీమర్స్ ఉన్నారు ఆ డ్రీమర్స్ ని వెతికితే చాలు ఫ్రెండ్స్, సక్సెస్ వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే గనక దీనికి కావాల్సిన కొటేషన్ నేను రాసుకున్నదాన్ని. మనకంటూ కళ ఉండాలి, దాన్ని ఏ రకంగా అచీవ్ అవ్వాలన్న ఆలోచన శక్తి ఉండాలి, దానికి ఒక ప్రణాళిక, దానికి ఏంటండి ప్రణాళిక ఉండాలి, దాంతో పాటుగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ కలిస్తే మీ సక్సెస్ అన్నది గ్యారంటీ. అవునా కదండి? ఇది నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఇప్పుడు చూసుకుంటే నేను టర్నింగ్ పాయింట్ కూడా ఉన్నాయండి, దీంట్లో చాలా ఉన్నాయండి. నేను సింపుల్ గా వచ్చేలేదండి, చాలా ఒడిదుడుకులు, చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే అందరూ అనుకుంటుంటారు సార్ మీకేం సార్ మీరు బాగానే చెప్పేస్తున్నారు, మీరు కూర్చొని బాగానే మాట్లాడుతున్నారు అంటారు. లేదండి, నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తినే. ఇక్కడ ఐఎంసి నా లైఫ్ ని మార్చేసింది ఫ్రెండ్స్. లోకి ఎంటర్ అయ్యడమే నా టర్నింగ్ పాయింట్. అయితే ఇక్కడ చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అనే మాట స్లోగన్ విన్నాను, కానీ దాని యొక్క అర్థం ఎక్కడ తెలిసిందంటే చెప్తానండి. ఇక్కడ చూస్తే నా జీవితానికి ఒక బంగారు ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఐఎంసీ అండి. అయితే ఇక్కడ నా ఫస్ట్ ఐఎంసీలోకి ఎంటర్ అయిన తర్వాత నాలో కాన్ఫిడెంట్ ఇచ్చిన మీటింగ్ ఫ్రెండ్స్, హోమ్ మీటింగ్. ఇది నా ఫస్ట్ హోమ్ మీటింగ్ అండి ఐఎంసీలో ఎంటర్ అయిన తర్వాత. అది కూడా రాత్రి 7 గంటలకు చేశాను. నేను చెప్పాను కదండి, చాలా మందిని వెతుకుతూ పలానా పలానా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పుకుంటూ వెళ్తే ఒక డాక్టర్ గారిని కలుద్దామని వెళ్ళి ఆయన మమ్మల్ని చాలా టైం వెయిట్ చేయిస్తే ఆయన దొరకక మళ్ళా వచ్చేస్తూ వచ్చేస్తూ నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎలా ఆపర్చునిటీలో ఎంటర్ అయ్యాను, నేను దాని గురించి చెప్పడానికి వచ్చాను, ఒక్కసారి మీరు టైం ఇవ్వగలరా అంటే అక్కడ ఒక దాన్ని ఏమంటారు ఒక షెడ్, ఆ షెడ్ లో గ్యాదరింగ్ అయ్యారు ఒక దగ్గర దగ్గర ఒక 15 to 20 మెంబర్స్. ఇక్కడ సగమే కట్ అయింది. అప్పుడు అంత అవైలబుల్ అంత నాలెడ్జ్ లేదు కదండి ఫొటోస్ తీసుకోవాలన్న విషయం. అయితే ఇక్కడ పైన కనపడుతున్న వ్యక్తి చూస్తారు కదా, అక్కడ నేను చేసిందల్లా చేసిన స్టెప్పే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా అదే చేస్తే చాలండి. నేను అక్కడ చేసింది ఏంటండి, నా అప్లైనర్ అయినటువంటి విశ్వనాథ్ గారిని ఖాన్ గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టానండి అక్కడ. నేను అక్కడ ఏం చేయలేదు, వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి కూర్చోబెడితే మా అప్లైనర్ విశ్వనాథ్ గారు డెమో చేశారు, ఖాన్ గారు ఐఎంసీ గురించి ఒకసారి వివరించారు. ఆ రెండింటితోటి చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన బీవీ ఫ్రెండ్స్ 10,000 బీవీ ఫ్రెండ్స్. నాకు కాన్ఫిడెంట్ రావడానికి ఆ మీటింగ్ చాలా బాగా యూజ్ అయింది. 8 ఐడీలు వచ్చినాయండి. 8 ఐడీలు వచ్చి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిందండి. తీరా విషయం ఏంటంటే అప్పుడు ప్రోడక్ట్ అందుబాటులో లేదు. వచ్చిన తర్వాత తెస్తానని రాసుకుని వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఖాన్ గారిని అడిగి ఒక మాట చెప్పారు, సార్ మీరు ఇలా డెమోలు చేయండి, ప్లాన్ చెప్పండి, మీ ప్రోడక్ట్ అంతా ఆర్డర్ తీసుకోండి, వచ్చిన తర్వాత ఒకేసారి ఇచ్చేద్దాం. అదే నా టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ పని మీరు చేస్తున్నారా? ఐఎంసీలో ఎంటర్ అయిన వెంటనే మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుని మీరు డెమో చేస్తున్నారా, హోమ్ మీటింగ్ చేస్తున్నారా? చేస్తే సక్సెస్ మీది, చెయ్యకపోతే సక్సెస్ స్లో అవుతుందండి. సార్ నేను ఒక్కనే చేస్తున్నాను, అప్లైనర్ అందుబాటులో లేరు సార్, మన దగ్గర ఉంది జూమ్ వేదిక, జూమ్ ను ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక ఇది నా ఫస్ట్ మీటింగ్. ఈ సందర్భంగా నేను వాళ్ళిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఖాన్ గారు అని విశ్వనాథ్ గారికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు ఏఎంసీలో ఈ రకంగా మాట్లాడే పరిస్థితి లేదు, ఈ రకమైన ఎంజాయ్మెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. అందువలన దాంతో పాటుగా నా అప్లైనర్స్ చాలా మంది అయితే ఉన్నారు, ఎంఎస్ఆర్ గారు అవ్వచ్చు, అఖ్తర్ సార్ అవ్వచ్చు, బీఆర్కే సార్ అవ్వచ్చు, ప్రేమ్ కుమార్ గారు అవ్వచ్చు, ఆనంద్ వాజ్పేయి గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎండి సార్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను మోటివేట్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ సెషన్ ముందుకెళ్తున్నానని. అయితే ఇక్కడ ఐఎంసీలో ఎంటర్ అయిన తర్వాత డెమో చేసేసాను. ఆ నెల సూపర్ స్టార్ అయిపోయాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత చాలా ఛాలెంజెస్ వచ్చినాయండి. ఛాలెంజెస్ ఏంటండి, చాలా వచ్చినాయి. తర్వాత 2-3 నెలల్లో ఆ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ని నేను ఒక్కనే మెయింటైన్ చేశాను. ఏ రకంగా, నేను ఒక్కనే ప్రోడక్ట్ ని మూవ్ చేసుకుంటూ రిటైల్ చేసుకుని 30,000 బీవీ నేను ఒక్కనే చేశాను. 2-3 నెలలు అయ్యేసరికి నాకు ఇసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది జరిగి వాస్తవం చెప్తున్నానండి. ఇసుకొచ్చిన తర్వాత నా అప్లైనర్ అయినటువంటి కానగారికి చేశానండి. ఎందుకంటే ఆయన ద్వారా నేను రావడం జరిగింది కాబట్టి ఆయనకు ఫోన్ చేసి, సార్ నా బిజినెస్ చేసుకుంటే చాలు సార్, ఇప్పుడంటే కరోనా వచ్చింది, నేను చేసుకున్న ఎంత కష్టపడవలసిన పని లేదు, నేను నా బిజినెస్ చేసుకున్నా నేను ఇన్కమ్ చేసుకుంటాను. ఎందుకంటే సూపర్ స్టార్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుందండి, 7,000 నుంచి 8,000 అంతే కదండి అప్పుడు వచ్చే ఇన్కమ్. కానీ ఇప్పుడైతే 10,000 నుంచి 20,000 వస్తుందండి ఇన్కమ్.
ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీలు ఇన్కమ్ సూపర్ స్టార్ లెవెల్కి పెంచడం జరిగిందండి. అయితే ఆయన ఒకటే మాట చెప్పారు ఫ్రెండ్స్, సార్ ఇప్పుడు మీరు మీ టీం ని హ్యాండిల్ చేయండి, మీరు చెబితేనే మీ టీం వచ్చారు, వాళ్ళతో మీరు మాట్లాడండి, బిజినెస్ అవుతుంది, ఎందుకు అవ్వదు, వాళ్ళందరూ వచ్చి రాగానే చేసేయరు, మీరు మీరు ప్రయత్నం చేస్తే కదా అని చెప్పారు. ఒక మాట సలహా అంటారు చూడండి, నా లైఫ్ ని అటు నుంచి ఇటు టర్నింగ్ చేసిందండి. ఆ టైంలోనే నేను చదివిన ఒక కొటేషన్, నేను వివేకానంద ఫ్యాన్ అండి, వివేకానంద బుక్స్ చదివి అక్కడ నేను కొటేషన్ చదివాను. కానగారు చెప్పిన మాటలు ఈ కొటేషన్ కి ఈక్వల్ గా ఉన్నాయి. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చెయ్యండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి అనే కొటేషన్. ఇదేంటి ఇది, కానగారు ఆ మాట చెప్పారు, ఇక్కడ వివేకానంద కూడా ఇదే మాట చెప్పాడు అంటే లీడర్స్ ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్డ్ ఉంది, పెద్దవాళ్ళు చెప్పారంటే ఇది కరెక్టే, ఓకే నా లైఫ్ ని నేను నా టీం ని నేను హ్యాండిల్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇప్పటికి నేను తిరిగి చూడలేదు, నా టీం నేను హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అదే నా సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అండి. ఓకే. తర్వాత ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కరోనా కొంత తగ్గిన తర్వాత ఒక మీటింగ్ వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ మీటింగ్ లో ఈ పర్సన్ చెప్పిన మాటలు నా మైండ్ ని మొత్తం చేంజ్ చేసిందండి. ఏంటంటే ఈ ఫోటో నేను ఇప్పుడు వెతికితే దొరికిందండి, ఆ రోజు మీటింగ్ లో తీసిన పిక్. నిజంగానండి, టర్నింగ్ పాయింట్స్ అంటారు కదా, మైండ్ చేంజ్ అవ్వడానికి, యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడానికి, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఈ మీటింగ్ నాకు బాగా ఉపయోగపడింది. ఎంఎస్ఆర్ గారు ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆ టైంలో ఖాన్ గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. మధ్యలో ఒకటి మిస్ అయ్యాను ఫ్రెండ్స్, మిస్ అయిన పని ఉంది. అయితే అక్కడ నాకు చూసింది ఏంటంటే గందరగోళంగా ఉన్న సమయంలో ఒక పర్సన్ బోర్డు మీద ఒక ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా ఎంత గందరగోళంగా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం ఫోకస్డ్ గా ఆ బోర్డు మాత్రం కనపడుతుందండి. ఏంటంటే అక్కడ చెప్పింది, మీరు ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, చేసిన తర్వాత ఎందుకు చేస్తున్నారు, డబ్బుల కోసం. వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నారు, ఏదో షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు. అవునా, దీనివల్ల బెనిఫిట్ ఉందా, నేను షాప్ పర్చేజ్ చేస్తున్నాను, ఎక్కడ, డిమార్ట్ లేదా విక్టరీ బజారు లేదా మోర్ మార్కెట్ లో. అయితే నాకు ఎటువంటి బెనిఫిట్ లేదు, అక్కడ కొనుక్కునే బదులు ఈ ఐఎంసీ స్టోర్ లో తీసుకోండి, మీ యొక్క లైఫ్ మారుతుంది అన్న మాట నా నా మైండ్ లో పడిందని, అదే నా లైఫ్ టర్నింగ్ చేసిందండి. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి మిరియాల రమణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అక్కడ చెప్పిన మాట నా మైండ్ లో సీడ్ గా పడింది, ఆ సీడే నా టర్నింగ్ పాయింట్ అయిందండి. ఇది నేను వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఎన్నిసార్లు పేపర్ మీద రాసి పెట్టానో, ఏంటి ఇల్లు అంటున్నారు, ఆఫీస్ అంటున్నారు, షాప్ అంటున్నారు, ఈ షాప్ ప్లేస్ లో ఐఎంసీ షాప్ చేస్తే చేంజ్ అవుతుందా అంటే, నేను ఎన్ని పేజీలు చింపానో నాకే తెలియదు, ఎన్ని బుక్స్ మీద రాసానో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైందండి, ఓకే ఇక్కడ విషయం ఉంది, చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అంటే కిరాణా షాపును మార్చాలన్న మాట అనేది నాకు ఆ రోజు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వేషన్ చెయ్యం ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే ఏం చేయాలని, గమనించడం, చూస్తుంటాం అంతే. మార్నింగ్ జూమ్ అందరూ చూస్తున్నారు, కానీ ఎంతమంది గమనించి దాంట్లో ఉన్న ఫ్రూట్ ని తీసుకుంటున్నారు. అలాగా నేను వింటూ చూస్తూ ఉన్నాను, కానీ ఆ మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, నేను అక్కడ గమనించానేమో మరి. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందండి. అక్కడి నుంచి మొదలెట్టానండి, రోడ్డు మీద కనబడుతున్న ప్రతి వ్యక్తికి చెప్పడం మొదలెట్టానండి. ఆ రోజు నుంచి 10 మంది నుంచి 20 మందికి రోజులో చెప్పడం మొదలెట్టాను ఐఎంసీ గురించి. మీరు ఎంతమందికి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు? ఇప్పుడు నేనైతే 10 నుంచి 20 మందికి డైలీ బేస్ లో చెప్పేవాడండి. ముగ్గురు నుంచి నలుగురు వచ్చేసేవారు, 3,000 నుంచి 4,000 రూపాయలు ప్రోడక్ట్ మూవ్ అయిపోయేది. ఎలా ఉంటుంది చెప్పండి బిజినెస్? ఏంటండి, 20 మందికి చెప్తే నలుగురు వచ్చారా సార్, ఊరుకోండి. నేను ఇద్దరికి చెప్తే రావట్లేదు, 10 మందికి చెప్తే రావట్లేదు, రారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ చాలా ఈజీ ఫ్రెండ్స్. మన బిజినెస్ ని చెప్పడం అవ్వచ్చు, ప్రమోట్ చేయడం చాలా ఈజీ. మాకు ఆ టైంలో జూములు లేవు, యూట్యూబ్ లో వీడియోస్ లేవు, మీటింగ్స్ లేవు, అప్లైనర్ కలుద్దామంటే కరోనా. చెప్పండి బిజినెస్ ఎలా ఉంటది అంటారు? ఆ టైంలో మార్పించింది, చేంజ్ చేసింది, ఈ చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అనే కాన్సెప్ట్. ఇది నా మైండ్ ని మార్చేసింది. అంటే మీటింగ్ లో ఎవరికి ఏంటి కనెక్ట్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. అందుకే ప్రతి మీటింగ్ ని అటెండ్ అవ్వమంటారు. ఖాన్ గారు అంటుంటారు, నాకు ఇద్దరు పిల్లలు, ఎంఎస్ఆర్ గారు చెప్పే ఇద్దరు పిల్లల కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఇదేనా ముందుకెళ్ళింది. ఆ తర్వాత సక్సెస్ అనేది చాలా మంది అడిగారు తర్వాత, సార్ సక్సెస్ కి మీరు ఎలా చేస్తున్నారు, ఎంతమందిని మీరు ఎలా లీడ్ చేయగలుగుతున్నారు, క్వాలిఫికేషన్ ఎలా కంప్లీట్ అవుతుందని చాలా మంది వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు కదా. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ మాత్రమే సక్సెస్ కి మార్గం. అక్కడి నుంచి నేను చెప్పాను కదా, నేను హోమ్ మీటింగ్ చేశాను, స్టోర్ మీటింగ్ చేశాను, 1-to-1 మీటింగ్ చేశాను. ఇంకా నాకు మా ఇంట్లో అయితే కనుక పిచ్చి పట్టిందరా బాబు, నీకు ఐఎంసీ పిచ్చి పట్టింది అన్నారు. ఎందుకంటే బ్యాగ్ తగిలించుకోవడం, డెమో వేసుకోవడం, వెళ్ళిపోవడం. 1-to-1, 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 1-to-1. నెక్స్ట్ జూమ్ సెషన్ వచ్చిందా, వీడియో ఆన్ చేసుకుని క్లియర్ గా వినేవాడు ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటే అనేక రకాల కారణాలు అవ్వచ్చు, మీకు అనేక రకాల అడ్డు రావచ్చు. చూడండి చాలా మంది వీడియో ఆన్ చేసుకున్నారు, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే వీడియో ఆన్ చేసుకుంటే మన మైండ్ ఇక్కడే ఉంటది, ఫోకస్. చాలా మంది చెప్తారు వీడియో ఆఫ్ చేస్తుంది అనుకోండి, ఎందుకంటే మనం ఏదో పని చేస్తూ వినేద్దాం అనుకుంటాం, కానీ మన మైండ్ లో రెండు ఒకేసారి యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. 1 అవర్ నేర్చుకోవడానికి టైం కేటాయించాలంటే కేటాయించేయండి.
నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి 1 అవర్ అంటే ఇంప్లిమెంట్ చేసేయండి. అంతే తప్ప నేర్చుకుని ఇంప్లిమెంట్ ఒకేసారి చేస్తాను అంటే కన్నా అవ్వదు ఫ్రెండ్స్. నేను అది మాత్రం క్లియర్ గా చెప్తున్నాను. ఆ తర్వాత మామూలుగా కాదండి, చాలా మంది తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత వస్తాయి కదా డౌట్స్. ఈ కంపెనీ ఎంతకాలం ఉంటది, ఈ ప్రోడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, అనేక రకాల నెగిటివ్స్ ఫ్రెండ్స్. నువ్వు చేసేస్తున్నావు, అందరికీ ఇచ్చేస్తున్నావు, నువ్వేమైనా పెద్ద డాక్టర్వా, నీకు ఆరోగ్యం నువ్వు పెద్ద ఇదిగా చెప్పేస్తున్నావు, ఏదైనా తేడా వస్తే ఎవరు సమాధానం చెప్తారు? నేను కెనోపీ వేసేవాడిని ఫ్రెండ్స్, కెనోపీ వేసేవాడిని టీమ్ తోటి. అక్కడ వాకింగ్ వెళ్ళే డాక్టర్స్ అవ్వచ్చు, వేరే వేరే వాళ్ళు అవ్వచ్చు, నేను ఎవరిని తప్పట్టట్లేదు. అక్కడ బోల్ రకాల ప్రశ్నలు ఫ్రెండ్స్. కొంతమంది అయితే కనుక నేనైతే సమాధానం చెప్పగలిగేవాడిని, కానీ టీం అయితే కనుక భయపడి వెంటనే క్లోజ్ చేసుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. అందుకే చెప్తున్నానండి, మీకు డౌట్ అన్నది వద్దు. డౌట్ ఇచ్చేవాళ్ళు, మైండ్ లో పడేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఆ డౌట్ ని మీరు క్లారిఫై చేసుకోవాల్సింది. మీ మైండ్ లో డౌట్ వచ్చింది, ఆ సీట్ ని లోపల ఉంచేయకండి. ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుని ఆ డౌట్ ని తీసేయండి బయటికి. ఎవరి ద్వారా? మీ అప్లైనర్ కాంటాక్ట్ చేసి. మీకు నెగిటివ్ వచ్చింది, మీ అప్లైనర్ కాంటాక్ట్ చేయండి. సార్ ఇలా అన్నారేంటి సార్, నాకు ఇప్పుడు ఇది ఈ విషయం తెలియదు, ఇదేదో మంచిగా ఉంటుంది అనుకున్నాను, నేను ఇలా చేస్తున్నాను. మీ అప్లైనర్ కాంటాక్ట్ చేయండి. ఆ అప్లైనర్ అన్ని విషయాలు దాటుకుని వచ్చిన వ్యక్తి అండి. ఎప్పుడైతే ఇవన్నీ నేను చేశానో, నాకు కానుగారికి ఒక 20 నుంచి 30 సార్లు చేసేవాను ఫ్రెండ్స్. నిజంగా భార్యతో కూడా మాట్లాడరేమో అన్ని సార్లు మాట్లాడేవాడిని ఫోన్ కాల్. ప్రతి చిన్నదానికి క్లారిటీ ఫోన్ వెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఆయన ఓపిక ఈ సందర్భంగా మరొక్కసారి ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నానని. ఎందుకంటే ఆయన ఆ రోజు అంత ఓపికగా సహనంతో సజెషన్స్, గైడెన్స్ చేశారు కాబట్టి ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానని, ఇలా నిలబడి ఉన్నాను. నాకుండే తొత్తర అంటారు కదా, స్పీడ్ కి నేను ఉండలేను, ఎప్పుడో వెళ్ళిపోవాలి బిజినెస్ నుంచి. ఎందుకంటే అంత రకమైన స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక మీరు భలే చెప్పేస్తున్నారు సార్ అంటారు. లేదు ఫ్రెండ్స్, మేము కూడా మీ దగ్గర నుంచే వచ్చాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న దానికి, మేము స్టార్ట్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉందండి. అప్పుడు చాలా స్ట్రగుల్, ఓల్డ్ ఫోర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి ఎప్పుడో అయిపోయిందిరా బాబు అని చెప్పే రోజులు. ఇప్పుడంటే మనకి యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. అక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ఎవరు లేరు, నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నా మైండ్ లో ఉన్నది ఒకటే ఒక సూత్రం ఏంటంటే కనుక, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని డౌట్స్ వచ్చినా, ఎంతమంది నేను ఇంకోటి చెప్పినండి, ఇన్విటేషన్ లో కూడా చాలా ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. నేను మీకు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. నేను చాలా సార్లు ఒక దగ్గర దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు ఒక్కడనే మీటింగ్లకు వెళ్ళేవాడిని. వైజాగ్ మీటింగ్ అయినా, విజయవాడ మీటింగ్ అయినా, హైదరాబాద్ మీటింగ్ అయినా, టీమ్ తో మీటింగ్ వెళ్ళడం చాలా తర్వాత తర్వాత అలవాటైంది. ఎందుకంటే నేను ఆ మీటింగ్ కి ఆ వాళ్ళని ఇన్వైట్ చేయడంలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా మీటింగ్లే కండక్ట్ చేయగలుగుతున్నాను. అలాగే మొదటి మీటింగ్ లో అయితే చాలా ఫీల్ అయినాను. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫీర్ ఉంటుంది. అలాగే నాకు ఒకటే మంత్రం ఉందని, అదే నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. ఇప్పుడు దీంట్లో నాకు విషయం ఉంది, నేను దీంట్లో తాడో పేడో తేల్చుకోవాలి అంతే. దీనికి బయటికి వెళ్ళకూడదు, నేను సాధించాలి అన్న దానికి నాకు కొటేషన్ బాగా ఇన్స్పైర్ చేసిందండి. నేను చదువుకున్న టైం నుంచి కూడా నాకు ఒక వివేకానంద కొటేషన్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్ అని. గోల్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు నీ పరుగు ఆపకు అనే ఒక కొటేషన్ అన్నది నన్ను ముందుకు నడిపించిందని. అలాగా నేను చేసుకుంటూ వెళ్తే నైట్ అర్ధరాత్రి పగరాత్రి అని కాదండి, నేను డెమో రాత్రి 12 గంటల దాకా చేసిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డెమో చేసి ఇంటికి రాత్రి 2 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయండి. ఎక్కడ హోమ్ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. టీం ఉన్నారా లేదా, 1 to 1 అప్లైనర్ ఉన్నాడా లేదా తెలియదు, బండిలో పెట్రోల్ ఉందా లేదా, వెళ్ళిపోవడమే. 100 కిలోమీటర్లు అయినా సరే, 200 కిలోమీటర్లు అయినా సరే, అలా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ నాలో కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ, బస్ జర్నీలు, లాంగ్ జర్నీలు, ఎన్ని జర్నీలో నేను వారంలో 3 రోజులు ఇంటికి ఉండేవాడిని, 4 రోజులు క్యాంపుల మీద ఉండేవాడు ఫ్రెండ్స్. ప్రతి గురువారం నైట్ క్యాంప్ ఉండేదాన్ని, ప్రతి గురువారం నైట్ బస్ జర్నీ, ఎక్కడికో చోట లాంగ్ జర్నీ, నైట్ అంతా జర్నీ, మార్నింగ్ అక్కడ వరకు, తర్వాత మళ్ళీ ఇంకో చోట వరకు, ఇలా అలా చేసుకుంటూ వెళ్తే, ఇలా చూడండి, నేను ఏపీ తెలంగాణలో అన్ని స్టేట్స్ చాలా వరకు అన్ని ఏరియాలు కవర్ చేశానండి. హైదరాబాద్ కవర్ చేశాను, ఖమ్మం కవర్ చేశాను, వరంగల్, అలాగే మనకి మంచిర్యాల, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అలాగే విజయవాడ, గుంటూరు, ఇలా చూసుకుంటే ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అన్ని ఏరియాలు ఫ్రెండ్స్, ఒకటి రెండు కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఏరియాలని ఒక్కడనే బ్యాగ్ కట్టుకోవడం. ఇదిగోండి నా డెమో బ్యాగ్ ఒకటి, నా బట్టల బ్యాగ్ ఒకటి, 2 బ్యాగులు పట్టుకోవడం, తైలించి వెళ్ళిపోవడం. ఇది హైదరాబాద్ ఎస్డి ఆఫీస్. తర్వాత ఇలాగే నేను వెళ్ళే జర్నీలో నేను చేసిన ఇంకొక పని ఏంటంటే, నా యొక్క 5 లైన్స్ లోనూ 5 స్టోర్స్ వచ్చేటట్టయితే ఫోకస్ పెట్టాను ఫ్రెండ్స్. స్టోర్స్ ఓపెన్ చేయించాను. ఎందుకంటే ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేసి వాళ్ళ టీం ఒక 10 మంది 20 మంది వచ్చారో, అక్కడ కంపల్సరీగా స్టోర్ అనేది ప్లాన్ చేయండి. అవుట్లెట్, ఈ అవుట్లెట్ తోటి బిజినెస్ వచ్చేస్తుంది, బిజినెస్ చేసేయాలని కాదండి. అలాంటి మోటో ఉన్న వాళ్ళైతే స్టోరే పెట్టించకండి. మీ టీం కి గైడ్ చేయాలనుకున్న వాళ్ళని మాత్రం స్టోర్ పెట్టించండి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్, ఆ బీవీస్ మీ టీం కి మాత్రమే అవుతుంది. మీరు బిజినెస్ చేయాలంటే ఫ్రాంచైజీ పెట్టించండి. ఓకేనా? అలా స్టోర్ పెట్టినప్పుడు రికగ్నైజేషన్ అని. అలాగే హరిద్వార్ వెళ్ళాను, టీమ్ తో వెళ్ళాను. దగ్గర దగ్గర ఒకసారి అయితే 20 మెంబర్స్ తో వెళ్తే, ఒకసారి 130 20 మందితోటి మా లెజెండ్ టీం అందరూ కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ యాటిట్యూడ్ మారిపోయిందండి. ఎందుకంటే అప్పుడు దాకా కరోనా టైంలో జూమ్ లో చూసామండి. ఆనంద్ వాజ్పేయి గారు, డాక్టర్ ఆనంద్ వాజ్పేయి గారు చాలా బాగుంటారండి, చాలా తెల్ల తెల్లగా.
బబ్లీగా చాలా సూపర్ గా ఉంటారు. చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఓకే. అలాగే అఫ్రీన్ మేము మేడం వీళ్ళిద్దరూ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అప్పుడు అపారంగా ఇచ్చేవారు. ప్రతిసారి జూమ్ సెషన్స్ ఇచ్చేవారండి. అక్కడ డైరెక్ట్ గా లైవ్ లో చూడడం జరిగింది, వేర్ హౌస్ చూడడం జరిగింది, ఫ్యాక్టరీ చూడడం జరిగింది. ఫ్యాక్టరీలో మనం టీమ్ తోటి ఫొటోస్ తీసుకోవడం జరిగింది, టీమ్ తో కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆ ఆగ్రా వెళ్ళి మొత్తం అందరూ కూడా సరదాగా ఒక రోజు ట్రిప్ అయితే వేయడం జరిగింది, తాజ్ మహల్ చూడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నా యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయింది. అలాగే ఐఎంసీలోకి వచ్చిన తర్వాత గోవా ట్రిప్ అంటే ట్రిప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, గోవా వెళ్ళాలనుకునే కళ అయితే ఉండేది, కానీ ఐఎంసీలో వచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది. అలాగే నేను ఫస్ట్ టైం ఏరోప్లేన్ అంటే ఫ్లైట్ ఎక్కానండి. నా జీవితంలో ఫస్ట్ టైం గోవా ట్రిప్. ఇది 5 మందితో అయితే వెళ్ళడం జరిగింది. మన లెజెండ్ టీమ్ లో ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అండి. ఫస్ట్ టైం అక్కడ ఎక్కిన ఫ్లైట్ ఈ రోజుకి అయితే కనుక ఒక 15 నుంచి 20 సార్లు ఎక్కానండి ఫ్లైట్ జర్నీలు. ఎందుకంటే తిరుగుతున్న ఫ్లైట్ లోనే తిరుగుతున్నాం. అందరూ అంటున్నారు, ఒరే బాబు నీకు ఫ్లైట్ తప్ప ఇంకా ట్రైన్లు బస్సులు జర్నీలు చేయవా అని. ఏమో ఐఎంసీ పుణ్యమా అని ఫ్లైట్ లోనే తిరుగుతున్నాం. మీకు ఎవరికైతే జర్నీలో ఇంట్రెస్ట్ ఉందో, మీరు డ్రీమ్స్ ఏదైతే ఫ్లైట్ ఎక్కాలని డ్రీమ్ ఉందో పెట్టుకోండి ఫ్రెండ్స్, వెళ్ళొచ్చేద్దాం. అలాగే ఇప్పుడు గోవా దగ్గర దగ్గర 3 సార్లు వెళ్ళానండి కంపెనీ తరపునే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇదంతా వెళ్ళడం కాదండి, డబ్బు పెట్టిన వెళ్ళడం కాదు ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళడం. అక్కడ మీటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ జరిగింది. అక్కడ చెప్పిన మెంటర్స్, అక్కడ చెప్పిన లీడర్స్ యొక్క స్పీచెస్ కూడా నా మైండ్ లో బాగా స్టోరేజ్ అయింది. అది కూడా నేను ఇంత కమిట్మెంట్ తీసుకోవడానికి నాకు దోహదపడిందండి. అలా గ్రేట్ అప్లైనర్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళు. అలాగే కోర్ టీమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఇంకొక లెవెల్ పెరిగింది ఫ్రెండ్. అంటే లెవెల్ అంటే వేరే కాదు, ఇంకొక అప్గ్రేడేషన్ నా లైఫ్ లో. కోర్ టీమ్ లో ఏంటంటే కనుక 200 మందిని సెలెక్ట్ చేశారు ఇండియాలో, దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ నేను. దాంతోపాటు అక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ ద్వారా నా బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడానికి అక్కడ టిప్స్ అన్నది నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఐఎంసీ కంపెనీలో నేను సాధించిన, చెప్పాలంటే సాధిస్తున్న, తీసుకుంటున్న, నేర్చుకుంటున్న విషయాలని. అలాగే ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాను. ఫారెన్ ట్రిప్ పటాయా వెళ్ళానండి, బ్యాంకాక్. తర్వాత పటాయాలో ఎక్స్ట్రాడినరీ మీటింగ్ అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ రికగ్నైజేషన్స్ ఉన్నాయండి, మన ఐఎంసీలు అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది డైరెక్ట్ సెల్లర్ గా. తర్వాత మన లాస్ట్ ఇయర్ దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది, ఎంజాయ్ చేసి వచ్చింది. దుబాయ్ వెళ్ళేవారు చూశారు, పనికి వెళ్తున్నారు అని అనుకున్నాను, కానీ ఎంజాయ్ చేసి చూసొద్దామని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ అక్కడ బుల్స్ ఖలీఫా నిజంగానండి ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్కలేదు కానీ ఎక్కువ ఈసారి అయితే మనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కేస్తాం. అక్కడ టైం చాలా రెస్ట్ ఉంటుందంటే అందువలన మనకి టైం లేదనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ ఇవన్నీ కూడా కళ్ళతో చూసే అవకాశం కలిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఓన్లీ చూస్తున్నారు. అక్కడికి మీరు వెళ్ళుంటే మీరు ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మీరు ఈ సంవత్సరం ఉన్న ఆఫర్ ఏంటంటే బాలి ట్రిప్. బాలి ట్రిప్ కి ఎంతమంది వద్దాం అనుకుంటున్నారో చార్ట్ చేయండి. బాలి ట్రిప్ కి ఎంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు? ఫారెన్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ 126 మెంబర్స్ ఉన్నారు, సూపర్. నెంబర్ 9 కూడా, ఈ రోజు నెంబర్ 9, టోటల్ నెంబర్ 9. చెప్పండి, బాలి ట్రిప్ ఎంతమంది రావాలనుకుంటున్నారు విత్ ఫ్యామిలీస్ తోటి? నేనైతే ఫ్యామిలీస్ తో వెళ్ళాలనుకుంటున్నాను. ఈ 2 ఫారెన్ ట్రిప్స్, ఇక్కడ డొమెస్టిక్ గా పెట్టిన ట్రిప్స్ అన్ని కూడా ఒక్కనే వెళ్ళాను. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే కనుక పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఫ్యామిలీతో రావాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మీరైతే డెసిషన్ తీసుకోండి. మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దానికి మీ అప్లైనర్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు అప్లైనర్ తో కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే మీ యొక్క డ్రీమ్, మీ యొక్క గోల్ ఆయనకి తెలుస్తుందండి. ఇది డైలీ బేస్ లో ఉండాలి ఫ్రెండ్స్. ప్రొద్దు ఏదో 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, నెలలకు ఒకసారి గుడ్ ఐఎంసీ ఈ కాదండి. మీరు వాట్సాప్ లో చాట్ చేస్తారా, కమ్యూనికేట్ చేస్తారా, లేదా ఫోన్ లో కమ్యూనికేషన్ లో ఉంటారా? మీటింగ్ పెడితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్తాను, నా బిజినెస్ సక్సెస్ కి కారణం ఒకటే, మీటింగ్ మీటింగ్ మీటింగ్. ఏ మీటింగ్ అయినా సరే అడగండి, ఎవరినైనా సరే అడగండి. వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, రాజమండ్రి, ఏ ఏరియాలోకి వెళ్ళినా సరే అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది యాడ్ అవడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళందరూ ఎలా తెలుస్తుందంటే కనుక ఈ జూమ్ వేదిక నన్ను పరిచయం చేసుకున్నాను, ఒక ఐడెంటిటీ ఇచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా పరిచయం అవడం జరుగుతుందండి, ఒక ఫేమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీటింగ్ మిస్ అయ్యారంటే కనుక మీ యొక్క సక్సెస్ ని కిందకి తొక్కినట్టేనండి. మీరు మీటింగ్లు ప్లాన్ చేయండి, మీటింగ్ అటెండ్ అవ్వండి, మాట్లాడే అవకాశం వస్తుంటే వేరే వేరే కాదండి, మీ గురించి మీరు తెలుసుకున్న విషయాల గురించి తెలియజేయండి. ఐఎంసీలో ఏం సాధించాలనుకుంటారో మీ డ్రీమ్ గా, మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీ అంటే మీరు ఏదైతే డ్రీమ్ సాధించాలనుకుంటారో మీ టీం కి తెలియజేయండి. ఎప్పుడైతే మీరు టీం కి తెలియజేస్తుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళ మిమ్మల్ని అంటే అడుగుతుంటారు కదా, ప్రశ్నలు అడుగుతుంటారు, గుచ్చుపడడం అంటారు, ఏదైనా అనుకోండి, మనం సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ డ్రీమ్ మీలోనే దాచుకున్నారు అనుకోండి, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది తెలియదు. మీరు ఏదైతే బాలి ట్రిప్ నేను రావాలని ఈ రోజే రాసి పెట్టాను ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాను. బాలి ట్రిప్ నేను ఒక్కనే కాదు, నేను ఆల్రెడీ టీమ్ తో వెళ్ళాలి అని నేను డిసైడ్ అయినాను. ఇప్పుడు మన టీమ్ లో చాలా మంది లీడర్స్ లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆల్రెడీ 1,00,000 బీవీ అంటే బాలి ట్రిప్ రావాలంటే 3,00,000 బీవీ కంప్లీట్ అవ్వాలి. సైడ్ వాళ్ళు సిల్వర్ స్టార్ మెయింటైన్ చేస్తూ ఒకటేనండి, సిల్వర్ స్టార్ కి ఇచ్చేసింది ఫ్రెండ్స్. పటాయా వెళ్ళినప్పుడు కానీ, దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. అంత కష్టం ఇప్పుడైతే ఇవ్వలేదు.
మీకు ఎక్కువ మందికి అచీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. దీనిని అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా యొక్క జర్నీలో ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన విషయాల్లో నా యొక్క సక్సెస్ స్టోరీ అంటే ఫిక్స్ వైజ్ గా చూపించాలని అనిపించింది ఈ రోజు. అవే చూపించాను. దీంట్లో మీకు ఏదన్నా నచ్చి ఉంటే యాక్సెప్ట్ చేయండి. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఐఎంసీ అని గట్టిగా నమ్మండి ఫ్రెండ్స్. ఐఎంసీ ద్వారా మీరు ఏ పనైనా చేయండి, ఏ జాబ్ అయినా చేయండి, ఏ బిజినెస్ అయినా చేయండి. టైం మాత్రం కేటాయించే టైం కేటాయించండి. మీరు 2 గంటల 3 గంటల, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఎక్స్ట్రాడినరీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన లెజెండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా అప్లైనర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరితోటి నేను బాలీలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాబర్ట్ గారు. గుడ్ ఐఎమ్ సి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కిషోర్ గారు. దుర్గా కిషోర్ గారు స్క్రీన్ మీద కనిపిస్తేనే సో చాలా మంది అనుకుంటారు అన్న వాయిస్ ఒక అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రొనౌన్సియేషన్ కావచ్చండి, ఆ ఫ్లో చాలా తక్కువ మందికి ఉంటుందండి. మొదట్లో నేను ఆయన మీటింగ్ విన్నప్పుడు అంటే ఒక గంట సేపు చెప్తే గానీ అర్థం కాని విషయాన్ని జస్ట్ అప్పుడు నేను కాలిక్యులేట్ చేసుకున్నానండి. ఒక 17 minutes లో చాలా అంటే అదే వ్యక్తి గంట సేపు చెప్పారండి. అంతకు ముందు ఒక కంప్లీట్ సెషన్ అదే వ్యక్తి 17 నిమిషాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన దగ్గర ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ బై ప్రాక్టీస్ వల్ల వస్తుందండి. ఆ ప్రాక్టీస్ కి కారణం ఏంటి అంటే ఆయన తీసుకున్న డెసిషన్. సో ప్రతి సందర్భంలో జారిపోతున్నప్పుడు పట్టుకునే వాళ్ళు మాత్రం నిలబడతారండి. చాలా మంది వస్తారు వెళ్ళిపోతారండి. కొంతమంది వస్తారు అలాగే ఉంటారండి. కొంతమంది వస్తారండి చాలా మందికి ఎలా చెయ్యాలి అని మార్గం చూపించేస్తారండి. సో అలాంటి కోవకు చెందిన వ్యక్తి దుర్గా కిషోర్ గారు ఒక అద్భుతమైన పొజిషన్ లో ప్రెసెంట్ ఉన్నారు. సో గాడ్ గ్రేస్ అండ్ యువర్ డెడికేషన్ సార్. ఫ్యూచర్ లో ఇంకా మంచి 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 పొజిషన్ లో ఉండడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి మీరు. కాబట్టి అదేదో ముఖస్థుతి కాదు, ఖచ్చితంగా బై ప్రాక్టీస్ అండ్ అవుతుంది. చాలా సందర్భాల్లో మీ ఇద్దరు యాజ్ బ్రదర్స్ లాగా, ఎందుకంటే నేను ఉన్న చాలా మంది టీంతో దుర్గా కిషోర్ అంటే నేను చాలా ఫ్రెండ్లీ అని కాదు కానీ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్, ఆయన దాని ఏమంటారు ఇంతూజియాజం అండి, ఆయన డెడికేషన్. కాబట్టి ఈ రోజు అద్భుతమైన టాపిక్స్ అలాగే అశ్వగంధ శిలాజిత్ గురించి